ఆ సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని తట్టుకునే శక్తి ఇప్పుడు ప్రపంచానికి ఉందా? యాంటీ ఇంటలెక్చువల్ టైమ్స్లో మనం ఇప్పుడు బతుకుతున్నాము. మొత్తం ప్రపంచ దేశాలకి మన దేశమే మొదట భౌతికవాదాన్ని నేర్పించింది అని చెప్తున్న మీరు, ఎందుకని ఇవాళ అలాంటి పరిస్థితి లేదు? కాషాయము వీళ్ళది కాదు, అన్నీ బౌద్ధం నుండి కాపీ కొట్టి తెచ్చుకున్నవి. అయితే కామన్ మ్యాన్కి ఇంత జ్ఞానం ఇది అర్థమయ్యేట్టు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? అంబేద్కర్ చెప్పాడు, పుస్తకాలు రాశాడు. ఈ దేశ ప్రజలని అజ్ఞానంలోనే ఉంచాలని ప్రభుత్వాలు ఎందుకు అనుకుంటున్నాయంటారు? ఎందుకనుకుంటే రాజకీయ కారణాలు, వాళ్లకు పవర్ కావాలి. సో అజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు పవర్, అజ్ఞానం ఈజ్ ఈక్వల్ డబ్బు, అజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు వ్యాపారం. అంతే, అది మనకు స్పష్టంగా కనపడింది కదా. 4-5 ఏళ్ల కింది వరకు ఎంతమంది మానవవాదుల హత్యలు జరిగాయి, హేతువాదుల హత్యలు జరిగాయి, జర్నలిస్టుల హత్యలు జరిగాయి. పుస్తకం ద్వారానో, కాలం ద్వారానో, ఇంటర్వ్యూ ద్వారానో మాట్లాడుతూ ఉండడానికి మిమ్మల్ని నడిపించే ఇంధనం, శక్తి ఏంటి? సత్యం పట్ల ఉన్న మమకారం. వాళ్ళు వెంటనే రాజకీయ నాయకుల్ని కలిసి ఆ ప్రొఫెసర్ మీద దాడికి పాల్పడిన సందర్భాలు కూడా మనం చాలా చూసి ఉన్నాం. ఐ అగ్రీ విత్. ఈ నేపథ్యంలో మీకు ఎదురైన బ్యాడ్ థింగ్స్ ఏంటి? చాలా అనవసరమైనవి, పనికిరానివన్నీ సిలబస్లో పెట్టారు. అవి ఎట్లా చెప్పాలని వీళ్ళేమో తలగొట్టుకుంటున్నారు. వీళ్ళు కేవలం మనసులో ముస్లిం పక్షపాతం పెట్టుకునే మాట్లాడుతూ ఉంటారు అనే విమర్శలు వస్తాయి కదా, దాన్ని మీరేమంటారు సార్? సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఎవరన్నా చెప్తున్నారు అంటే నేను అటువైపు ఆకర్షింపబడేవాడిని. చుట్టుపక్కల జనాలంతా ఒక రకంగా ఉన్నప్పుడు మీరు మాత్రం ఇది కాదు, దీన్ని ఈ దృష్టితో చూడండి అని అంటే మిమ్మల్ని ఒక వెరైటీ మనిషి కింద ముద్రేసి పక్కన పెట్టేస్తారు. నేను ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. నా ఆలోచన నేను నా జనానికి చెప్పదలుచుకున్నాను. సార్ అభ్యుదయము, నాస్తికత్వం, హేతువాదం ఏంటి సార్ ఈ తేడాలు? ఈ మూడు ఒకటేనా? ఉన్నారండి. ప్రోగ్రెసివ్ థాట్ తోటి రచనలు చేసిన వాళ్ళు ఉన్నారు. బుద్ధిజంలో కూడా ఇప్పుడు తలెత్తుతున్న హింస గురించి మనం ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇప్పుడు నాకు ప్రత్యేకమైన స్టడీ, నేను దాని మీద ఏమి చేయలేదు. కానీ నమస్తే, నా పేరు షరీఫ్. వెల్కమ్ టు 3TV. మనం ప్రశ్న అనుకుంటే భయపడిపోతాం, లేదా ఒక హేతు అని అంటే వణికిపోతాం. నిజం తెలుసుకోవాల్సి వస్తే మాత్రం చాలా దూరం పారిపోతాం. ఇలాంటి ఒక ప్రతికూల వాతావరణంలో దాదాపు 50 ఏళ్ళుగా నిజాల గురించి, హేతువాదం గురించి, తర్వాత వాస్తవికత గురించి మాట్లాడుతూ ఉన్నారు డాక్టర్ దేవరాజ్ మహారాజు గారు. అలాంటి గొప్ప లెజెండ్ ఆయన ఇవాళ మన 3TVకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆయన కథకులు, తర్వాత ఉద్యమకర్త, 5 సార్లు మొత్తం జీవిత సాఫల్య పురస్కారాలు అందుకున్నారు. ఎంత చెప్పినా కూడా, అంటే నాటకాలు కానివ్వండి, కథలు కానివ్వండి, అనువాదాలు కానివ్వండి, బాల సాహిత్యం కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా, అన్ని సాహిత్య ప్రక్రియల్లో, తర్వాత వ్యాసాల్లో అన్ని రకాలుగా కూడా ఆయన తన ప్రతిభని చూపిస్తూ ఉన్నారు. అలాంటి ఆయనతో ఇవాళ మాట్లాడడం 3TV చాలా గర్వంగా భావిస్తోంది. నమస్తే సార్. నమస్తే. ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సార్, నేను ఇందాక అన్నట్టుగా మొత్తం చీకటి కనిపిస్తూ ఉంది, మీరేమో జ్ఞానం అని అంటారు. ఒక్కసారిగా జ్ఞానం వైపుగా వస్తే ఆ సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని తట్టుకునే శక్తి ఇప్పుడు ప్రపంచానికి ఉందా? తప్పకుండా ఉంటుందండి. కానీ ఒక్క మాట మనం చెప్పుకోవాలంటే, వీఆర్ లివింగ్ ఇన్ అన్ యాంటీ ఇంటలెక్చువల్ టైమ్స్. యాంటీ ఇంటలెక్చువల్ టైమ్స్లో మనం ఇప్పుడు బతుకుతున్నాము. మేధో వ్యతిరేక రోజులు. అంటే ఆలోచన ఎవరికి ఉండకూడదు, ప్రశ్నలు ఎవడు వేయకూడదు. అది ముఖ్యంగా ఈ 10-11 ఏళ్లలో వచ్చిన మార్పు. ఎందుకు వచ్చింది? రాజకీయ కారణాల వల్ల వచ్చింది. నిజాలు మాట్లాడుకోదలిస్తే ఈ దేశమే ప్రపంచానికి భౌతికవాదాన్ని గురించి మొట్టమొదట చెప్పింది. చార్వాకులు ఇక్కడివారు, బుద్ధుడు ఇక్కడివారు, మహావీరుడు ఇక్కడివాడు. అసలు ఎంతమంది ఎంత జ్ఞానాన్ని ప్రపంచానికి పంచారు, అసలు ఆశ్చర్యం వేస్తుంది. బ్రిటిష్ రచయితలు, యూరోపియన్ రచయితలు, అరబ్ రచయితలు అందరూ ఫిదా అయిపోయి పుస్తకాలు రాశారు. గుట్టలుగా ఉన్నాయి. అవన్నీ అక్కడ పెట్టండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత
మనకు మొట్టమొదటి ప్రధానిగా వచ్చిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రపంచానికి ఒక మాటను ఇచ్చి వెళ్ళాడు. ఏంటి ఆ మాట? సైంటిఫిక్ టెంపర్. శాస్త్రీయ పునాదుల మీద భారతదేశం మనగలుగుతుంది, శాస్త్రీయ పునాదుల మీదనే భారతదేశం మనగలుగుతుంది అని చెప్పి దాన్ని ఆయన పదవిలో ఉన్నంత కాలము చేస్తూ నిరూపిస్తూ అందుకు అనుగుణంగా డిస్కవరీ ఆఫ్ ఇండియా వచ్చారు. ప్రధాని కాకముందే డిస్కవరీ ఆఫ్ ఇండియా రాశారు. ఆయన ఎంత మేధావి, ఎంత దార్శనికుడు అనేది ఆ ఒక్క పుస్తకం చదివితే తెలుస్తుంది జనాలకు. అంతేకాదు ఆయన ఆటోబయోగ్రఫీ కూడా ఉంది, అది చదివినా తెలుస్తుంది. సార్ ఒక చిన్న సబ్ క్వశ్చన్ సార్. చెప్పండి. మొత్తం ప్రపంచ దేశాలకి మన దేశమే మొదట భౌతికవాదాన్ని నేర్పించింది అని చెప్తున్నా మీరు, ఎందుకని ఇవాళ అలాంటి పరిస్థితి లేదు? ఏ ప్రపంచ దేశాలైతే మన దగ్గర నుంచి ఆదర్శంగా తీసుకున్న ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో అది ఎందుకు మెల్లగా కనుమరుగైపోయింది? ఎందుకు కనుమరుగైంది అంటే మన వాళ్ళే, ఇక్కడి వాళ్ళే ఉద్దేశించి కావాలని వాటిని నాశనం చేసుకుంటూ వచ్చారు. నేను టూకీగా చెప్తాను. చార్వాకుల సాహిత్యం లేకుండా ధ్వంసం చేసింది ఎవరు? వైదికం అని అంటారు. వైదికులే. వైదికులు ఎవరు? అక్కడ అరబు ఆ మూలల్లో నుంచి వచ్చిన ఆర్యులు, ఇండో ఆరియన్స్. వాళ్ళు ఈ దేశంలో గుర్రాలు లేవు, గుర్రాలు వేసుకొని వచ్చారు. ఈ దేశంలో ఆయుధాలు లేవు, ఆయుధాలు వేసుకొని వచ్చారు. సింధు నాగరికత ఇక్కడిది కదా, సింధు నాగరికత తవ్వకాలన్నీ జరిగాయి కదా, అక్కడ దొరికినాయి, అస్థిపంజరాలు దొరికినాయి, లిపు దొరికింది, జీవన విధానము శైలి అన్నీ దొరికాయి. వ్యవసాయ పనిముట్లు దొరికాయి కానీ ఆయుధాలు దొరకలేదు. ఆయుధాలు అసలు సంస్కృతిలో భాగమే కాదు. ఇది శాంతి కోరుకునే దేశం. చార్వాకులైనా బుద్ధుడైనా మహావీరుడైనా శాంతిని బోధించారు తప్పితే ఆయుధాలతో యుద్ధాలు చేయండి జయించండి అని ఎప్పుడూ ఎక్కడ చెప్పలేదు. కానీ ఈ వైదికుల ప్రవేశం జరిగిన తర్వాత తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. కుట్రపూరితంగా వాటినన్నీ వరుసపెట్టి నాశనం చేస్తూ సాహిత్యాన్ని, వాటికి పునాదులుగా ఉన్న కట్టడాల్ని అన్నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తూ 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 ప్యారలల్గా వాళ్ళదైన స్వంత మతాన్ని కానీ ఆలోచనలు కానీ ప్రవేశపెట్టారా అంటే లేదు లేదు లేదు. మరేం చేశారు? వాటిలో నుంచే అన్నీ కాపీ కొట్టి మార్చుకొని వాళ్ళు వెలుగులోకి వచ్చారు. మీకు ఇట్లా లిస్టు చెప్పాలంటే చాలా ఉంది సార్. ప్రధానంగా బౌద్ధం నుంచి కాపీ కొట్టిన వైదికంలోని లక్షణాలు ప్రధానంగా 4-5 చెప్తారు. 4-5 అంటే ఇప్పుడు వీళ్ళు ప్రతి పూజకు ఓం అంటారు. ఓం ఈజ్ కాపీడ్ ఫ్రమ్ బుద్ధిజం. ఓం మణి పద్మేహం అని వాళ్ళ ఒక వర్స్ పద్య పాదంలో చివరిది అది. దాని అర్థం ఏమిటి అంటే పద్మాసనం వేసుకుని కూర్చున్న ఓ బుద్ధుడా అని చెప్పి ఆ పై లైన్లలో అర్థం ఏమిటంటే క్రూరత్వంతో నువ్వు క్రూరత్వాన్ని తగ్గించలేవు, దుర్మార్గంతో దుర్మార్గాన్ని తగ్గించలేవు. దానికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తించినప్పుడే తగ్గించగలవు. యుద్ధంతో తగ్గుతుందా? శాంతితో తగ్గుతుంది, ఓర్పు సహనంతో తగ్గుతుంది. ఇట్లా వాళ్ళు ఆ విధమైన బోధనలు చేసుకుంటూ వచ్చారు. ఇట్లా లిస్టు చెప్పాలనుకుంటే కాషాయము వీళ్ళది కాదు, బౌద్ధం నుంచి వచ్చింది. బౌద్ధ భిక్కులు కాషాయం ఎందుకు వేసుకుంటారు? అక్కడి నుంచి వచ్చింది. వాళ్ళు తల వెంట్రుకలు మొత్తం తీసేస్తారు, జుట్టు ఏది ఉండదు.
వీళ్ళు కూడా తల వెంట్రుకలు తీసేసి మళ్ళీ వాళ్ళ ఐడెంటిటీ ఉండాలని జుట్టు పెట్టుకుంటారు పిలక. కాపీ కొట్టినట్టే కదా. మీకు అంతకు పూర్వం చరిత్ర లేదు. ఇక్కడేమో కొన్ని 1000-1500 ఏళ్ళు ఈ దేశం బుద్ధ దేశంగా ఉంది. దీని ప్రభావంతో ఇతర చుట్టుపక్కలున్న దేశాలన్నీ బౌద్ధమయం అయిపోయాయి. ఇక్కడి ఆచారాలు ఇందులో నుంచి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, మనం ప్రతినిత్యం అనుసరిస్తున్న ఆచారాలు కానీ సంస్కృతి సంప్రదాయాలు అనేవి కానీ అన్నీ బౌద్ధం నుండి కాపీ కొట్టి తెచ్చుకున్నవి. సార్ మీరు చెప్తుంది అంటే బాగా చదివారు కాబట్టి, మీరు అధ్యయనం చేశారు ఒక 50 ఏళ్ళుగా, కాబట్టి మీకు విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. అయితే కామన్ మ్యాన్కి ఇంత జ్ఞానం ఇది అర్థమయ్యేట్టు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు మహామహులు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారండి. అంబేద్కర్ చెప్పాడు, పుస్తకాలు రాశాడు ధమ్మ మీద. మరి అది జనరేషన్స్ మారినాయి. మనకంటే ముందు తరం వాళ్ళు చదివారు. పూలే వచ్చాడు, ఇక్కడ విద్య అవసరం అని ఆయన భార్య శ్రీమతి ఇద్దరు కలిసి పాఠశాలలు పెట్టి, సావిత్రిబాయి పూలే, ఆయన జ్యోతిబా పూలే, మరి వాళ్ళు వచ్చారు కదా. వచ్చి వాళ్ళు పాఠశాలలు ప్రారంభించి ముఖ్యంగా ఆడపిల్లలకు విద్య అవసరము అని చెప్పారు కదా. నేను వీళ్ళ పేర్లు ఎందుకు తీసుకున్నానంటే, ఇట్లాంటి మహనీయులు మనకు ఈ కాల ప్రవాహంలో ఉండనే ఉన్నారు. అవును, ఆ కాలానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి సమాజంలో అంతా ఎంతో శాస్త్రీయత. ఈ రోజు ఇట్లా మాట్లాడుకోగలుగుతున్నామంటే కారణం వాళ్ళే. అది కూడా లేకపోతే, మనకి ఈ మాత్రం చదువులు అందకపోతే, మనం ఈ మాత్రం విజ్ఞత లేకపోతే అసలు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితులే ఉండేవి కావు. అంటే ఈ జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి అవును, ఈ తార్కికత అనేది ఎట్లా నేర్పాలంటే మనం చెప్తూ ఉండటమే వీళ్లకు తగినట్టుగా. ఇప్పుడు తెలుగులో చూసుకుంటే అంతకుముందు వచ్చినవి గ్రాంధికంలో వచ్చేవండి, శిష్ట వ్యవహారికంలో వచ్చేవి. ఈ పిల్లలకు చదవటమే రావట్లేదు, మామూలు వ్యవహారికమే చదవటం రావట్లేదు. ఇంకా గ్రాంధికము, పద్యాలు, శ్లోకాలు చదివి అర్థం చేసుకునే పరిస్థితి లేదు. అందువల్ల విషయాల్ని తీసుకొని సరళంగా సంక్షిప్తంగా ఈ తరానికి అందేట్లు మనం రాస్తూ ఉండాలి, చెబుతూ ఉండాలి. అంతే, అంతకంటే మనము చేయగలిగిన దానికి తగిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. అంటే పాలకులకే ఒక భౌతిక జ్ఞానం లేనప్పుడు లేదా ఒక తార్కిక జ్ఞానం లేనప్పుడు పిల్లలకి ఈ జనరేషన్కి నేర్పడం సాధ్యమా? సాధ్యం కానే కాదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలలో ఉండి 4-5 వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పెట్టి ఫోటోలు మార్ఫింగ్లు చేసి ఫాల్స్ వీడియోలు, ఫాల్స్ మెసేజ్లు, ఫాల్స్ ఇన్ఫర్మేషను జనం మీదకి ప్రపంచవ్యాప్తంగా పంపుతున్నప్పుడు మనలాంటి వాళ్ళం కూర్చొని కొద్ది మందిని ప్రభావితం చేయడానికి, ఆ జ్ఞానాన్ని పంచడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రపోర్షన్ చాలా తేడా ఉంది. వాళ్ళ మూర్ఖత్వం ఒక కొండలాగా ఉంటే మనం అక్కడ కొండ కింద చీమలాగా ఉన్నాం, నేను అది ఒప్పుకుంటా. మరి చెప్పండి. అయితే ఇంత విషమ పరిస్థితులు ఈ 10-11 ఏళ్లలోనే మనం చూస్తున్నాం. అంతకుముందు ప్రభుత్వాలలో ఇంత దరిద్రమైన పరిస్థితులు లేవు. మీరు ఈ మాట అంటే మళ్ళీ మీరు కాంగ్రెస్ వాది అని అనేస్తారు. కాంగ్రెస్ వాదా, కమ్యూనిస్టా అవి పక్కన పెడదాం. కామన్ మ్యాన్గా మనం ఆలోచించుకుందామండి. కామన్ సెన్స్ తోటి మనం ఆలోచించుకుందాము. ఇప్పుడు అంతకుముందు ఉన్న ప్రధానులు, ఇందిరాగాంధీ అయినా సరే ఎమర్జెన్సీ పెట్టిందని దుమ్మెత్తి పోస్తారు, అది పక్కన పెట్టండి. అప్పటి అమెరికా ప్రెసిడెంట్లకు ఒకటే మాట చెప్పారు, యూ బీ ది ఫ్రెండ్ ఆఫ్ అవర్ కంట్రీ, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ టు అవర్ ఇంటర్నల్ అఫైర్స్. చెప్పగలిగే ధైర్యం ఇప్పుడున్న వాళ్ళకి ఎందుకు లేదు? అసలు ఇక నెహ్రూ ఉన్నప్పుడైతే ఈ వాజ్ వరల్డ్ లీడర్. రష్యా కానీ ఏ దేశం పోయినా కూడా నెహ్రూ వస్తున్నాడంటే ఒక అడ్మిరేషన్. అది ఉందా ఇప్పుడు? ఇంత దిగజారిపోయాము. అన్ని విషయాలలో అన్ని దేశాల కంటే కింద పడి ఉన్నాము. ఒక్క విషయము, హంగర్ ఇండెక్స్ అని ఉంటుంది కదా,
ఆకలి సూచి. మరి అందులో కూడా భారతదేశం ఎందుకు కింద పడి ఉంది 142వ స్థానంలో? అంటే పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ కంటే కూడా కింది స్థానంలో ఉన్నాము. మరి అందువల్ల పాలకులు ఇవన్నీ చూసుకోవాలి. మరి చరిత్ర పుస్తకాలు, మీలాంటి మేధావులు, రచయితలు, ఆలోచన పరులు ఇంతగా ఇన్ని రకాలుగా తమ గొంతుని ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు వినిపిస్తూనే ఉన్నప్పటికీ కూడా ఈ దేశ ప్రజలని అజ్ఞానంలోనే ఉంచాలని ప్రభుత్వాలు ఎందుకు అనుకుంటున్నాయంటారు? ఎందుకనుకుంటే రాజకీయ కారణాలు, వాళ్లకు పవర్ కావాలి. ఇక్కడ అమాయకులైన జనం ఎక్కువ. సో అజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు పవర్, అజ్ఞానం ఈజ్ ఈక్వల్ డబ్బు, అజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు వ్యాపారం. అంతే. అది మనకు స్పష్టంగా కనబడింది కదా. 4-5 ఏళ్ల కింది వరకు ఎంతమంది మానవవాదుల హత్యలు జరిగాయి, హేతువాదుల హత్యలు జరిగాయి, జర్నలిస్టుల హత్యలు జరిగాయి. యు టేక్ నరేంద్ర దబోల్కర్, కల్బర్గి, గౌరీ లంకేష్, నెంబర్ ఆఫ్ పీపుల్. అది ఉట్టిగా ఏం పోలేదు, దానికి ప్రతిస్పందన వచ్చింది. దేశంలోని కొన్ని వేల మంది రచయితలు, కవులు, సినీ దర్శకులు, నటులు, ఎవరెవరైతే ఆలోచన ధోరణి ఉన్నవాళ్ళో వాళ్ళందరూ వాళ్ళకి వచ్చిన అవార్డులనన్నీ తిప్పి గవర్నమెంట్కు మీరు దాని మీద పుస్తకం దాని మీద నేను కావాలనే ఒక పుస్తకం కూడా అవార్డు వాపసి అనుకోండి, అవార్డు వాపసి అని పుస్తకం రాశాను, అది వచ్చింది. అంటే నేను అందే చెప్తున్నాను, ఇప్పుడు గొంతు వినిపిస్తే వీడు ప్రమాదమైన పరిస్థితులు తెచ్చేట్టున్నాడు మాకు అని వాడిని లేపేస్తే ఇంకా ఎవడు వినిపిస్తాడు? ఇప్పుడు అట్లా చంపేసుకుంటూ పోతే మిగతా వాళ్ళు కూడా అబ్బా మనకెందుకు వచ్చిందిలే అని చెప్పేవాడు కూడా చెప్పకుండా ఆగిపోతాడు కదా. స్వేచ్ఛ ఏడుంది? స్వేచ్ఛాలోచన లేదు. భావ వ్యాప్తికి ఆలోచనల్ని స్వేచ్ఛగా పోనీయాలి కదా ప్రజల దగ్గరికి. దీని అన్నిటికీ ఒకటే ఏం కారణం అంటే మనము జనాల్ని చైతన్యవంతుల్ని చెయ్యాలి. జనం నైతికత వదిలేసి వాళ్ళు కూడా కరప్ట్ అయిపోయి చిన్న చిన్న ప్రయోజనాలకు ఆశపడి మూర్ఖులకు ఓట్లేసి గెలిపిస్తూ ఉంటే ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు డబ్బులు ఉంటాయి వాడి దగ్గర, పవర్ ఉంది, డబ్బులు ఉన్నాయి, వాడు వచ్చి ఇంటింటికి పంచుతాడండి, 3,000-4,000 కొనేస్తాడు. అబ్బో వాడు డబ్బులు ఇచ్చాడు కదా అని ఇక పోయి వీడు తప్పనిసరిగా వాడికే వేస్తాడు. అక్కడ నిజాయితీ ఉంటుంది, అక్కడ ఎథికల్ గా పాటిస్తాడు. డబ్బు ఇచ్చాడు కాబట్టి ఓటేయాలని. అది నిజాయితీ కాదు. నేను అనేది ఏమిటంటే డబ్బులు తీసుకోవడమే తప్పు. డబ్బులు తీసుకోవటం తప్పు. నీ అవసరానికి తీసుకున్నా కూడా ఆలోచించాలి కదా. వీడు మన కోసము ప్రజల కోసము పని చేయగలడా లేదా? అదిగాక ఇంకా అంతా ఎందుకు, ఓటు చోరీ బయటపడింది, ప్రతి రాష్ట్రంలో ఎన్ని చేశారో బయటపడింది. వారణాసిలోనే ఆడ నమోదైన ఓట్ల కంటే కొన్ని 50,000 ఓట్లు ఎక్కువ నమోదైనట్టు రికార్డులు చెప్తున్నాయి. ఇంకా మిగతా వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడదాము? అయితే అక్రమ మార్గంగా అధికారం చేబుచ్చుకొని, అక్రమ మార్గంతో ధనం ఆర్జించుకొని, అక్రమ మార్గంగా అన్ని భూములు స్వాధీనం చేసుకొని ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. ఎవడికి బలం ఉంటే వాడే ఆక్రమిస్తున్నాడు, వాడు బోర్డు పెట్టుకొని పోతాడు. వాడు పేద రైతు, అయ్యా అది నాది, మా నాయనది, మా తాతల నుంచి అది ఉంది అంటే వినేవాడు లేడు. నేను ఇక్కడ అడ్డుకుంటాను సార్. ఇప్పుడు మీరే అంటున్నారు అందరినీ బెదిరింపులకు పాల్పడుతున్నారు, చంపేస్తూ ఉన్నారని. మీరు తప్పుగా అనుకోకపోతే ప్రశ్న, ఏ శక్తి, ఏ ధైర్యం అంటే మిమ్మల్ని నడిపిస్తుంది ఒక 40 ఏళ్ళుగా? చుట్టువైపులా ఇన్ని రకాలుగా వ్యతిరేకత ఉన్నా కూడా, అంటే వాస్తవానికి కానివ్వండి, భౌతిక విషయాలు మనం ఏ పేర్లు పెట్టుకున్నా కూడా వాటన్నింటినీ లెక్క చేయకుండా మీరు మీ వాయిస్ని ఇప్పటికీ కూడా పుస్తకం ద్వారానో, కాలం ద్వారానో, ఇంటర్వ్యూ ద్వారానో మాట్లాడుతూ ఉండడానికి మిమ్మల్ని నడిపించే ఇంధనం, శక్తి ఏంటి? ఇంధనం, శక్తి అంటే సత్యం పట్ల ఉన్న మమకారం. ఎంఎన్ రాయ్ ఒక విషయం చెప్పాడు, నేను సత్యం ఎక్కడుంటే అక్కడ వాటిని అన్వేషించుకుంటూ పోతూనే ఉంటా అన్నాడు. అబ్బా ఏం మాట చెప్పేవారో, నాకే నచ్చావు పో అనుకొని నేను కూడా నీ బాటలోనే వస్తాలే అని నేను అనుకుంటున్నాను.
అయితే ప్రతిబంధకాలు ప్రతి దాంట్లో ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు అట్లా అంటే పెరియార్కు రాలేదా? ఇంత పెద్ద పెద్ద కోర్టు కేసుల్లో నుంచి ఆయన బయటపడ్డాడు. అసలు మనమన్నా ఉట్టి మాటలు చెప్తున్నాం, ఆయనే వినాయక విగ్రహాలు తీసుకుపోయి రోడ్డు మీద పగలగొట్టి ఇట్లా రోడ్లు వేసుకోండి అని చెప్పాడు. అంత ధైర్యం ఎవరికన్నా ఉందా? కానీ ఆయన వేసిన సామాజిక పునాది ఏదైతే ఉందో తమిళనాడుకి ఇప్పటికి కూడా గట్టిగా నిలబడింది. ఇప్పటికీ కూడా ఆ పునాదుల మీదే రాజకీయాలు మాట్లాడే శక్తి ప్రతి వాళ్ళకి వస్తుంది అనేది. అది దాన్ని నిలబెట్టుకోవాలి. మరి తెలుగుదేశానికి వస్తే అలాంటిదా? మన తెలుగు రాష్ట్రాలలో ఆ పరిస్థితి లేదు. ప్రాంతీయ స్వలాభాల కోసము, అంతే కదా, వ్యక్తిగత ప్రయోజనాల కోసము, వ్యక్తిగత అంటే వాళ్ళ వ్యక్తి కూడా కాదు, వాళ్ళ పార్టీకే కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకే కావచ్చు. మీరు ప్రొఫెసర్గా పనిచేశారు కదా సార్, పిల్లలకి చెప్పారా ఇట్లా? మీ 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 శిష్యులు ఎవరైనా కూడా ఇట్లాంటి ఆలోచనలతో నిజం మీద నిలబడే శిష్యుల్ని మీరు తయారు చేశారా? ఎంతమందిని తయారు చేసి ఉంటారు? నేనైతే చెప్పేవాడిని. తర్వాత నాకు మొన్న కూడా వచ్చిపోయారు ఒక బంచ్ ఆఫ్ స్టూడెంట్స్. ఒకడు యూకేలో ఉంటాడట, ఒకడు యుఎస్లో ఉంటాడట, ఇద్దరు ఇక్కడి వాళ్ళు ఏదో మంచి అధికారుల పోస్ట్లో ఉన్నారు. అయితే ఏంటంటే వాళ్ళు ఇట్లా రైటర్స్ కాదు, వాళ్ళు స్పీకర్స్ కాదు, మామూలు ఉద్యోగాలలో ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలలో వాళ్ళు రేషనల్గా మనుషులుగా వాళ్ళు పాటిస్తే చాలు, మనుషులుగా వాళ్ళు చేస్తున్నారు, మనుషులుగా వాళ్ళు పాటిస్తున్నారు. సార్ మీరు చెప్పిన విషయాలే మేము స్ఫూర్తిగా తీసుకున్నాము. ఇప్పుడు నాకు అనుభవం ఏమిటంటే లెక్చర్స్ నేను చెప్పేది బయాలజీ టాపిక్ ఏదో చెప్తాము, వచ్చి రూమ్లో కూర్చుంటాము. తర్వాత బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ మళ్ళీ వచ్చి సార్ మీరు పలానా చోట అది రాశారు, పలానా చోట అది రాశారు, వాటి మీద కొంచెం చెప్తారా అని మళ్ళీ వచ్చి అడిగారు. ప్రైవేట్ క్లాస్ నా రూమ్లో. అరే మీరు అవన్నీ చదువుతున్నారా అంటే చదువుతున్నాం సార్, వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అని వచ్చేవాళ్ళు. వాళ్ళ పర్సనల్ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వచ్చేవాళ్ళు. ఏది నాకేమో ఆ మెడిసిన్ చదవటం ఇష్టం లేదు సార్, మా అమ్మ నాన్న ఇట్లా పోరు పెడుతున్నారు, ఏం చేయాలి, ఇట్లాంటివి. ఏదో అంటే వేరే వాళ్ళ దగ్గరికి పోకుండా, ప్రిన్సిపాల్ గారి దగ్గరికి పోకుండా కేవలం నా దగ్గరికి వచ్చి ఇవన్నీ చెప్పుకొని గంటలు ఉంటుంటే నేను 3:30కి అయిపోయేది. నన్ను పోనిచ్చేవాళ్ళు కాదు, 4:30-5 అయ్యేది. ఇక పోనీయండిరా రేపు మాట్లాడుకుందామని నేనే బయటపడేవాడు. అట్లా కొద్దిమంది తయారయ్యారు. వాళ్ళు వేరు వేరు దేశాల్లో ఎక్కడెక్కడో ఉన్నారు, కానీ వాళ్ళు దే ఆర్ లివింగ్ ఇన్ ఏ రేషనల్ వే. అది చాలు ఒక ఉపాధ్యాయుడికి, ఒక అధ్యాపకులకి. తర్వాత నేను నా పిల్లల దగ్గరికి ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ పోతాను, పోయినప్పుడల్లా 1 year ఉంటాను. అక్కడ ఒక సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ అని ఉంది. నేను అక్కడ పోగానే వాళ్ళందరూ చుట్టుముట్టి నన్ను అసలు మళ్ళీ నేను హైదరాబాదు దాటి ఇక్కడికి వచ్చాను అని అనిపించదు. అట్లా వస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు, నన్నే ఎక్కడికో తీసుకుపోతారు, అక్కడ మాట్లాడిస్తుంటారు, ఇక నడుస్తూనే ఉంటుంది. సార్ ఇవన్నీ గుడ్ థింగ్స్, మంచి మెమరీస్ మీ జీవితంలో, మీ అధ్యాపక జీవితంలో ఉన్న ఒక మంచి విషయాలు. అవి బ్యాడ్ థింగ్స్ ఏంటి సార్? మిమ్మల్ని అంటే ఏంటండి మీరు, ఎందుకంటే ఈ తరం పిల్లలు చాలామంది, నేను ప్రొఫెసర్ల దగ్గర, టీచర్ల దగ్గర విన్నది ఏంటంటే ఇప్పుడు మేము చెప్పే పరిస్థితులు లేము, పాఠ్యాంశాల్లోనే పూర్తిగా మతానికి సంబంధించిన పాఠాలు పెట్టేశారు. ఇప్పుడు నేను బోర్డు మీదకి వచ్చి ఇది నమ్మద్దురా అని చెప్పితే గనక వెంటనే పిల్లల దగ్గర నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాళ్ళు వెంటనే రాజకీయ నాయకుల్ని కలిసి ఆ ప్రొఫెసర్ మీద దాడికి పాల్పడిన సందర్భాలు కూడా మనం చాలా చూసి ఉన్నాం. ఈ నేపథ్యంలో మీకు ఎదురైన బ్యాడ్ థింగ్స్ ఏంటి? నాకు అదృష్టం దురదృష్టాల మీద నమ్మకం లేదు, కానీ ఒక మంచి అవకాశం అంటా నేను. ఏమిటి అంటే ఈ గొడవలన్నీ మొదలు కాకముందే నేను చాలా కాలం కింద రిటైర్ అయ్యాను. నేను రిటైర్ అయినప్పుడు మా మిత్రులు, మా కొలీగ్స్ అన్నారు, సార్ మీరైతే మంచి టైంలో పని చేశారు, మంచి టైంలో వెళ్ళిపోతున్నారు, ఇక మా పరిస్థితి ఉంది అని వాళ్ళు దిక్కులు చూసుకుంటుండేవాళ్ళు. ఏం కాదులేవయ్యా చేస్తూ ఉండండి మంచిగా అని నేనేదో చెప్పి బయటపడ్డాను. కానీ
అప్పుడు ఇంత విషమ పరిస్థితులు లేవు. ఓకే. అవన్నీ ఈ మధ్య కాలంలోనే కదా, అవును. 11-12 ఏళ్లలో ఇంత కలుషితమైపోయింది అనండి, మీరు ఏమంటారో ఆ మాట మాట్లాడండి, కానీ అంతకుముందు ఇవి లేవు. మరి మీ దగ్గరికి ఈ సమస్యతో వచ్చేవాళ్ళు, సార్ మీ కాలంలో బాగునింది, మీరు ఏం చెప్పిన పిల్లలు వినేవాళ్ళు, సరే పాటిస్తారా పాటించారా పక్కన పెట్టండి, కానీ ఇప్పుడు నోరు తెరిచి ఇప్పుడు పరిస్థితులు మారినాయి కదా. అప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు? ఇప్పుడు టీచర్లు, ఇప్పుడు అధ్యాపకులు తమ వృత్తిని జాగ్రత్తగా, అవాస్తవం అని తెలిసినా కూడా, నేను మొన్ననే కొప్పటి గారిని ఇంటర్వ్యూ చేశాను, చేస్తే ఆయన ఏమంటారంటే, నాకు అబద్ధాలు చెప్పాల్సిన వచ్చినప్పుడు నేను చాలా దుఃఖపడతాను. ఇది 4 గోడల మధ్య పిల్లలకి పుస్తకాలు నిండా అబద్ధాలే ఉన్నాయి, బట్ నేను బోధించక తప్పదు, అయితే ఆ అబద్ధాల వెనక వాస్తవాలు నేను చెప్పే ప్రయత్నం చేశాను అని ఆయన అన్నారు. అట్లాంటి ఇబ్బంది పడే ఈ తరం అధ్యాపకులకి, టీచర్లకి, వాళ్ళు విసిగిపోయి ఉన్నారు, మాకు వద్దు ఈ వృత్తి అనే పరిస్థితికి వచ్చేసింది. అవును. వాళ్ళకి ఏం సలహా ఇస్తారు మీరు, మీకున్న అనుభవాన్ని బట్టి? ఐ అగ్రీ విత్ దాట్. అయితే మనం కొంత డివోటెడ్గా పనిచేయాల్సి ఉంటుంది. నాకు ఏం తోచింది అంటే, ఇప్పుడు చాలా అనవసరమైనవి, పనికిరానివన్నీ సిలబస్లో పెట్టారు. అవి ఎట్లా చెప్పాలని వీళ్ళేమో తలగొట్టుకుంటున్నారు. ఇప్పుడు సిలబస్లో ఉంది కాబట్టి మాట్లాడక తప్పదు, చెప్పక తప్పదు. క్లాస్ వరకు అది చెప్పి బయటపడండి, కానీ ఇది అయిపోలేదు, దీని తర్వాత కొంత ఉంది అని క్లాస్ బయట. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా దగ్గరికి రండి. ఇప్పుడు నేను నా అనుభవం చెప్పా కదా, పిల్లలందరూ నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అట్లా వాళ్ళను వేరే కూర్చోబెట్టుకొని చెట్టు కింద కూర్చోబెట్టండి, క్లాస్ రూమ్ కాదు. బాగుంది. క్లాస్ రూమ్లో అయితే మీరు అఫీషియల్ లుక్ వస్తుందేమో, చెట్టు కింద ఎక్కడో కూర్చుంటే మిమ్మల్ని అడిగేవాడు లేడు కదా, యు ఆర్ ఫ్రీ బర్డ్, వాళ్ళు కూడా ఫ్రీ బర్డ్స్. సో కూర్చొని, అరే సిలబస్ ఇట్లా తయారు చేశారు, మూర్ఖంగా ఉంది అది, మీరు అది చదువుకొని పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోండి, అంతవరకే. అది మీకు జీవితంలో ఉపయోగపడదు. జీవితంలో ఉపయోగపడేది, ఆలోచింపజేసేది, మిమ్మల్ని విజ్ఞతతో, వివేచనతో ముందుకు తీసుకుపోయే విషయాలు ఇవి నేను మీకు కొన్ని చెప్పదలుచుకున్నాను, జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి అని మీరు అక్కడ కూర్చోబెట్టి చెప్పండి. నేను బయట ఉపన్యాసాలు చెప్పినా కూడా ఇవే చెప్తున్నా. యూ హ్యావ్ టు డివోట్ సమ్ టైం, ఎక్స్ట్రా టైం. ఎందుకు? మనల్ని శాసిస్తున్న ప్రభుత్వాలు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాయి కాబట్టి మనం తెలివిగా ప్రవర్తించాలి. నాది ఇంకొక వివరణ అండి, ప్లీజ్. ఇప్పుడు చార్వాకుల సాహిత్యం నాశనం చేసినంత మాత్రాన చార్వాక సాహిత్యం నాశనం కాలే. ఇప్పటికీ సాహిత్య చరిత్రలో చార్వాకుల గురించి మాట్లాడుకుంటాంగా ఉంది కదా. ఎందుకు ఉంది? బుద్ధుడి సాహిత్యము, బుద్ధగయలోని బోధి వృక్షము, ఆరామాలు దేశవ్యాప్తంగా నాశనం చేసినా కూడా ఇప్పుడు ఆ నాగ్పూర్లో ఎందుకు మరి రోజు వేల మంది పోయి బౌద్ధంలోకి మారుతున్నారు, ముస్లింలు కూడా. అందుకే అంబేద్కర్ ఏం చేశాడు, ఆర్ఎస్ఎస్ అడ్డా అని కాదు, అది ఒకప్పుడు హెడ్ క్వార్టర్ అక్కడే ఉంది కదా అని. అది ఉంటే ఉండనియండి. ఈయన చెప్పినది ఏంటంటే, నాగపూర్ పేరు ఎట్లా వచ్చింది, అనంతనాగ్ పేరు ఎట్లా వచ్చింది, నాగుల దగ్గర నుంచి నాగజాతి వాళ్ళంతా బౌద్ధులు, వాళ్ళ అఫీషియల్ చిహ్నము నాగుపాము. అందుకే బుద్ధుడు తపస్సు చేసుకుంటూ కూర్చుంటే నాగుపాము వచ్చి రక్షణ ఇస్తున్నట్టు మనకు కొన్ని శిల్పాలు కూడా కనబడతాయి. ఆడ నాగుపాము కాదు, నాగజాతి వాళ్ళ అఫీషియల్ చిహ్నాన్ని అక్కడ పెట్టి మేము మీ వెంట ఉన్నాము అని ఆ బుద్ధుడికి భరోసా ఇవ్వటం. ఇట్లా ఇందాక మీరు అడిగారు ఏమేమి కాపీ కొట్టారు అంటే, ఇక్కడ పాము కూడా కాపీ కొట్టింది కదా. ఇప్పుడు అదే పాముని తీసుకుపోయి ఒక పాల సముద్రం అట, కల్పితం కదా, ఆ పాల సముద్రంలో ఆ నాగుపామేమో డన్లప్ పరుపులాగా మంచిగా తేలి ఆడుతూ ఉంటుందట. ఇది సత్యమా కాదా? నేను లాజిక్ మాట్లాడతా. ఇది అబద్ధం అండి అంటే నాకు చెప్పి ఒప్పియండి, అంతే, చర్చకు రండి. ఇది ఇప్పుడు నాకు ఇది అనిపించింది, సచ్ ఏ హ్యూజ్ యానిమల్ అది ఫ్లోట్ అవుతుందా? మీరు ఆలోచించండి. ఫ్లోట్ కాదు కదా. మరి మీరు కథలు రాశారు. నేను అనేది ఏంటంటే, ఐఎమ్ నాట్ డినేయింగ్ ఎనీ పురాణాస్, ఐఎమ్ నాట్ డినేయింగ్ ఎనీబడీస్ ఒపీనియన్స్, ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీబడీస్ ఫీలింగ్స్, బట్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. మనము
విద్యార్థులకు కానీ పౌరులకు కానీ మన చుట్టూ ఉన్న మనుషులకు కానీ రెండు విషయాలు ఒకే విషయం. ఒక విషయం ఏమిటి అంటే, మీకు ఏ విషయం తెలిసినా కూడా పరీక్షించి ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది మీరే బేరీజు వేసుకోండి. మీకు తెలిసిపోయింది అనుకోండి, మీరు దీన్ని మూసిపెట్టి నిజం వైపు వెళ్ళండి. అది ఒక్కటే మార్గం. నా పిల్లలకైనా, నా స్టూడెంట్స్కైనా, బయట వాళ్ళకైనా, బయట మీటింగులైనా ఇదే చెప్తున్నా. ఇప్పుడు ఈ టైం వచ్చింది. అందుకని ఇప్పుడు మనం ప్రతి మీటింగులో జై ఇన్సాన్, జై సంవిధాన్ అని ఎందుకు అంటున్నాము? ఎందుకంటే వాటిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. మనిషిని పక్కకు దోసి, అరే నువ్వు ఒక పాపివి అని వాడిని తోసేసి, సంవిధాన్ని దోసేసి మనుస్మృతిని తెచ్చిపెడతాము అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి అది ఏమీ సాధ్యం కాదు. సాధ్యం కాదా సార్? సాధ్యం కాదు. ఇది సమభావం ఉన్న సెంచరీస్ నుంచి, కొన్ని సెంచరీస్గా, శతాబ్దాలుగా వేరే దేశాల లాంటిది కాదు ఇది. వేరే మీరు యూరోపియన్ కంట్రీస్ చూసుకుంటే అన్ని క్రైస్తవ దేశాలు, అరబ్ దిక్కుపోతే అన్ని అరబ్ దేశాలు, ముస్లిం దేశాలు ఇట్లా ఉన్నాయి కదా. మరి మన భారతదేశం ఎందుకు డిఫరెంట్గా ఉంది? దీనికి అనేక చారిత్రక కారణాలు, సామాజిక కారణాలు అనేకం ఉన్నాయి. దాన్ని ఒప్పుకోవాలి. నెహ్రూ అదే చెప్పాడు. సెక్యులరిజం అని ఎందుకన్నాడు? పిచ్చోడయ్యి అన్నాడా? ఇక్కడ అందరూ ఉంటారు, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, అందరూ ఈ దేశ పౌరులు, ఇందులో ఏం లేదు, అందరిది కలిపి ఇండియన్నెస్, భారతీయత అనే దాన్ని మనం బలపరుచుకుందాం అన్నాడా కాదా? యూనిటీ అండ్ డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నాడు. ఇవి మంచి మంచి విషయాలు చెప్పి మన జనాల్ని ఇన్ని తరాలుగా మోల్డ్ చేసి పోయాడు. ఏదైతే హేతువాదాన్ని వెతికేవాళ్ళు, హేతువుని వెతికేవాళ్ళు, ముస్లింలకు సంబంధించి విషయాలు వస్తే మాత్రం మాట్లాడరు. వీళ్ళు కేవలం మనసులో ముస్లిం పక్షపాతం పెట్టుకునే మాట్లాడుతూ ఉంటారు అనే విమర్శలు వస్తాయి కదా. దాన్ని మీరేమంటారు సార్? అనేది ఏముంది, వాళ్ళు కావాలనే చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక్కటి చెప్తానండి. ఎన్సీఈఆర్టీ సిలబస్లో ఢిల్లీ సల్తనేట్ మొత్తం తీశారు, మొఘల్స్ అంతా తీశారు. ఎందుకు అంటే వాళ్ళు ముస్లింలు కాబట్టి. ఎందుకు? చివరికి అక్బర్ని కూడా తీసేశారని విన్నా. అక్బర్ని కూడా తీసేశారు అనుకున్నా. అక్బర్ ఏంది, మొఘల్సే లేరు, మొత్తం చాప్టరే లేదా? 20 మంది చక్రవర్తులు మొఘల్ టైంలో, అసలు ఆ చాప్టరే లేదు. బాబర్ దగ్గర నుంచి కింద బహదూర్ షా జఫర్ లాస్ట్ కింగ్ 20 మంది ఉన్నారు. ఆ 20 మందిలో చివరి వాడు ఆయనే, పెద్ద కవి. ఆఖరికి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆయన హౌస్ అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెట్టి మెల్లగా చేస్తుంటే ఆయనే అదంతా ఒప్పుకోకుండా స్వాతంత్ర పోరాటం మొదలుపెట్టాడు. జనాల్ని పోగేసి యు క్విట్ ది ఇండియా అని బ్రిటిష్ మీద ఎగనెస్ట్గా చేసి, అందువల్ల మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు జఫర్, బహదూర్ షా జఫర్. అబ్బో ఈయన ప్రమాదం అయ్యేటట్టున్నాడు అని వీళ్ళు ఏం చేశారు, బ్రిటిషర్స్ ఈయన దేశ బహిష్కరణ చేసేసి రంగూన్ పంపించారు. ఇప్పుడు మనం మయన్మార్ అంటున్నాం. అక్కడే పాపం ఆయన ముసలితనంలో చనిపోయాడు, అక్కడ సమాధి ఉంది. అదంతా మళ్ళీ వేరే కథ. ఆయన గొప్పతనాన్ని నేను నా అభిప్రాయంగా చెప్పట్లేదు. సుభాష్ చంద్రబోస్ హిందూ ఫౌజ్ నెలకొల్పిన సుభాష్ చంద్రబోస్ తన ఫౌజ్ను కొంతమంది 15-20 మందిని తీసుకొని అక్కడికి పోయి ఆయన సమాధి ముందు సెల్యూట్ చేసి అక్కడ రిజిస్టర్లో సంతకం చేసి, మీరే మొట్టమొదటి భారత స్వాతంత్ర పౌరులు, నేను గౌరవ వందనం చేస్తున్నాను అని సెల్యూట్ చేయించి ఆయన మళ్ళీ అక్కడ నమోదు చేసి ఆ సమాధి నిర్వహణకు మిగతా వాటికి ఆ రోజుల్లో మేబీ చాలా కాలం 40 or 50 డేట్ గుర్తులేదు నాకు, బట్ September 16, రేపు రాబోయేది September 16కు ఆయన అక్కడ విజిట్ చేశాడు.
చేసి 50,000 నజరానాగా అక్కడ ఇచ్చి వచ్చాడండి. ఆ కాలంలో ఆ కాలంలో యు ఇమాజిన్ 50,000 అంటే ఒక ఉద్యోగి జీతం 10 రూపాయలు 15-20 రూపాయలు ఉండేది. 50,000 అంటే ఎంత పెద్ద అమౌంట్. 40లో 50లో అంటే ఎంత పెద్ద అమౌంట్. ఇప్పుడంటే సరే పెరిగిపోయినాయి, అది వేరు. సార్ ఇప్పుడు మేము ఒక్కసారి మీ జర్నీ దగ్గరికి వెళ్దాం సార్. నేను ఏమంటానంటే మీకు ఈ హేతువాద దృక్పథం ఎప్పటి నుంచి, ఏ వయసు నుంచి అలవడింది? అది కరెక్ట్గా ఇప్పటి నుంచి అని చెప్పలేము సార్. కానీ మనం చదువుతున్నప్పుడే, సాహిత్యం చదువుతున్నప్పుడే రీజనబుల్గా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఎవరన్నా చెప్తున్నారు అంటే నేను అటువైపు ఆకర్షింపబడేవాడిని. ఏ వయసులో ఐడియా ఉందా? హై స్కూల్ నుంచి. హై స్కూల్ నుంచే. హై స్కూల్లో మా మాస్టర్లు పాఠం చెప్పి మన స్కూల్లో ఆ అల్మారీలు ఉన్నాయి కదా, అందులో మంచి సాహిత్యం ఉంది, పోయి తీసుకొని చదువుతూ ఉండండి అని చెప్తుండేవాళ్ళు. ఇంగ్లీషు చెప్పేవాళ్ళైనా, తెలుగు చెప్పేవాళ్ళైనా, హిందీ చెప్పేవాళ్ళైనా, సాహిత్యం బయట ఏం కాంటెంపరీ లైఫ్లో ఏమి ఉన్నాయి అనేది మాకు హై స్కూల్లోనే కొన్ని కొత్త కొత్త పేర్లు తెలిసినాయి. ఇప్పుడు అక్కడ ఏమిటి టెక్స్ట్ బుక్లో నన్నయ్య తిక్కన ఉంటాడు, కానీ మా తెలుగు మాస్టర్ మీకు శ్రీశ్రీ తెలుసా, దాశరథి తెలుసా అని అడిగి వాళ్ళ గురించి చెప్పి ఆ పుస్తకాలు అక్కడ ఉన్నాయి చదువుకోండి, నన్నయ్య తిక్కనతో పాటుగా. ఇదేమో టెక్స్ట్ బుక్లో ఉంటాయి, ఇవి చదువుకోండి, ఇది బట్టి పరీక్ష. అక్కడే వేరియేషన్ అర్థమైంది కదా, కవులు రచయితల పేర్లు చెప్పగానే అర్థమైపోద్ది. ఓహో మనం ఇప్పుడు చదవాల్సినవి శ్రీశ్రీ నేనే, ఇవి చదువుకోవాలా అని అర్థం చేసుకున్న వాళ్ళం మేము. వెళ్ళిపోయి స్కూల్ అయిపోయాక అవి మన రిజిస్టర్లో రాయించుకొని తీసుకుపోయి చదువుకొని మళ్ళీ తెచ్చిస్తుండేవాళ్ళు. అట్లా మాకు ఒక బేస్మెంట్ హై స్కూల్ స్థాయిలో పడింది. హై స్కూల్లో కొంచెం చిన్న చిన్న పరిచయం. కానీ ఇక్కడ నేను హైదరాబాద్కు పియూసీ ఉండేది ఆ రోజుల్లో. పియూసీలో చేరదామని వస్తే 2-3 భాషలు ఉండేవి. రోడ్డు మీదకి పోతే ఉర్దూ మాట్లాడేవాళ్ళు. అప్పటికి ఇంత తెలుగు ఇట్లా విస్తృతంగా లేదు. అవును, ఉర్దూ తప్పనిసరి, ఎందుకంటే ఇది నిజాం పాలన చాలా కాలం ఉంది కాబట్టి అధికార భాష. బయట మీరు కేఫ్లో ఛాయ్ తాగపోయినా, రిక్షావాడితో మాట్లాడినా, ఎవరితో అయినా ఉర్దూ తప్పనిసరి. అది అయిపోయిందా, సాహిత్య సభలకు పోతాము. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళు గ్రాంధికములో మాట్లాడేవారు. ఎవరెవరు వచ్చేవాళ్ళు సార్, పేర్లు చెప్పగలరా? ఇక దివాకర్ల వెంకటావధాని లాంటి వాళ్ళు, ఇంకా వాళ్ళు అంతా దిగ్గజాలు ఆ భాష మీద వాటి మీద. ఆయన చాలాసేపు గురజాడతో కూడా గొడవ పడ్డాడుగా, చాలా గొడవ పడ్డాడు. చాలా గొడవ పడ్డాడు. రామానుజారావు గారు బెటరు. ఇట్లాంటి వాళ్ళు తారసపడితే నాకు అనిపించేది, ఏంది ఇక్కడేమో బయట రోడ్డు మీద ఒక భాష, సాహిత్య సభకు పోతే ఒక భాష. అసలు నేను ఊళ్ళో విన్న భాష ఎవరు మాట్లాడట్లేదు. ఇట్లా కాదు, నేను ఊళ్ళో విన్న భాషనే నేను కూర్చొని రాస్తా అని రాసుకుంటూ కూర్చుని. మీరు అప్పట్లోనే సో మొట్టమొదటి తెలంగాణ ప్రజల భాషలో కవిత్వం రాసింది నేనే. అద్భుతం. 60 నేను ఎక్కడో చదివాను, 68, 69, 70s. అది ఎందుకంటే అప్పుడు ఏమైనా విమర్శలు ఎదుర్కొన్నారా సార్ అట్లా వేయడం వల్ల? సపోర్ట్ దొరికింది నాకు, విమర్శలు కాదు. ఎందుకంటే మిగతా అందరూ ఇప్పుడు గ్రాంధికం వింటారు, శిష్ట గ్రాంధికం వింటారు, వ్యవహారికం వింటారు. ప్రజల భాషలో మాట్లాడేవాడు డయాస్ ఎక్కి చదవటం అనేది వినరు, లేదు కదా. లేదు. అయితే నన్ను అప్పుడు ఒక రామారావు అని ఒక కార్యకర్త, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రచయితల సంఘం అని ఒకటి ఉండేది, విద్యార్థి రచయితల సంఘం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో. ఆయన నా రూమ్కి ఎందుకో వచ్చి, నువ్వు కవిత్వం రాస్తున్నావట, నీ డైరీ ఇయ్యి, అది ఇయ్యి అంటే, అది చూసి ఆయన చదవలేకపోయి ప్రజల భాషలోని నువ్వే చదువు అని నాతో. మాండలికంలో ఉండేదా? మాండలికం, తెలంగాణ మాండలికంలో ఏం రాశారు? మాండలికంలో ఉంటే చదవలేక ఇబ్బంది పడుతూ నన్నే చదివి నేను చదివి వినిపించా. ఓ అద్భుతంగా ఉంది,
మనకు నెక్స్ట్ సండే ఫలానా చోట ఏది ఆంధ్ర సారస్వత పరిషత్తు బొగ్గులకుంటలో మన మీటింగ్ ఉంది, నిన్ను తీసుకుపోతా, నువ్వు రెడీ ఉండు అని తీసుకుపోయి నన్ను అక్కడ చదివించి, నాకు ఎవరెవరో తెలియదు, అంతమందిని చూడటం మొదటిసారి, అది ఎట్లా చదవాలో తెలియదు, ఏం లేదు నాకు వినిపించావు కదా అట్లా జోరుగా గొంతెత్తి వినిపి అన్నాడు. ఓ సరే అన్న. నేను 2-3 లైన్లు చదివేసరికి ఆడియన్స్లో సంచలనం మొదలైంది. వా 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 అంటున్నారు సపోర్ట్, ఎందుకంటే అర్థమవుతుంది కాబట్టి. అర్థమవుతుంది. అదే మీరు గ్రాంధికంలో చెప్తే అర్థమైంది కదా, సైలెంట్గా ఇది మనకు తెలియని భాషలో అనుకుంటారు. అర్థమవుతుంది. ఇటు చూస్తే పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అప్పటికి, వాళ్ళు కూడా తలకాయలు ఊపుతున్నారు. ఓహో ఇదంతా ఏదో బాగానే ఉన్నట్టుంది అని ఇంకా నేను కూడా తగ్గకుండా మొత్తం వినిపించా. వినిపిస్తే హాలు దద్దరిల్లిపోయింది. ఈ పెద్దోళ్ళందరూ నన్ను దగ్గరికి తీసుకొని, ఎవరు నువ్వు, ఎక్కడ, ఏంటి అంటే, నేను 3-4 నెలల కిందే వచ్చి పియూసీలో చేరాను సార్, నేను ఫలానా అంటే, ఈ మీటింగ్ అయిపోయి నీతో మాట్లాడేది ఉంది అని పక్కకు కూర్చోబెట్టారు. పెట్టి ఏమిటి అంటే, నువ్వు ఏమేమి చదివావు ఇప్పటిదాకా, మనకు హిమాయత్ నగర్లో దగ్గరలోనే లైబ్రరీ ఉంది, అక్కడికి పోయి నువ్వు కూర్చొని ఇవన్నీ చదవాలి అని. అప్పుడు ఆ రోజు సభలో మొట్టమొదలు ఉన్నది ఎవరు అంటే వేలూరు సహజానంద అని ఆల్ ఇండియా రేడియోలో పెక్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ అప్పట్లో. అప్పటికి మీరు పనిచేసే నాటికి ఆయన ఉండడు. తర్వాత రావూరు భరద్వాజ, అవును ఆయన అక్కడే పనిచేశారు. రావూరు భరద్వాజ అక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అని విన్నా. తర్వాత పర్మనెంట్ అయ్యాడు. ఇంకా నన్ను అనంతపూర్ పంపించాడు, నన్ను ఎక్కడికంటే అక్కడికి. ఇక నువ్వు నీ జీవద్భాష నువ్వు రావాల్సిందే అనేవాడు. వస్తా అనేవాడు. అట్లా రావూరు భరద్వాజ ఉన్నాడు, నారాయణ రెడ్డి, సి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత ఏమో ఇంకా ఎవరు, శశాంక అని మంచి పోయెట్, లిరిసిస్ట్. మన ఆల్ ఇండియా రేడియోలో లలిత సంగీతం అంటే శశాంక పాటలు మోగుతూ ఉండేవి ఆ రోజుల్లో. శశాంక గారు ఏం చేశారు, మొత్తం మీటింగ్ అయిపోయాక నన్ను కూర్చోబెట్టి నా బయోడేటా అవన్నీ తీసుకొని, నా డైరీ తీసుకొని కొంచెం చదువుకొని కొన్ని నోట్ చేసుకొని 15-20 రోజుల తర్వాత ఒక వ్యాసమే రాశాడు. వ్యాసం రాస్తే ఆ వ్యాసం తీసుకొచ్చి నా ఫ్రెండ్స్, ఇగో నీ గురించే వచ్చింది చూడు శశాంక సార్ రాశాడు. వామ్మో ఇట్లా కూడా రాస్తారా. నాకు ఒక రకమైన ఆనందము, ఒక రకమైన భయము, అదొక విచిత్రం. తర్వాత మరి సార్కు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎట్లా అంటే, ఫలానా రోజు ఆయన మళ్ళీ వస్తాడు సారస్వత పరిషత్కు, మనం వెళ్ళి కలుద్దాము అని కలిసి, అట్లా నాకు ఎంకరేజ్మెంట్ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి. మొదటి ప్రయత్నంలోనే హై పుషప్, పెద్ద బూస్ట్. సార్ ఇంకోటి ఏంటంటే, ఈ ఆలోచన విధానం వల్ల మీరు ఏదైనా చాలా విలువైంది, ఏదైనా కోల్పోయింది ఏదైనా ఉందా మీ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో కానీ బయట కానీ? ఎందుకనంటే చుట్టుపక్కల జనాలంతా ఒక రకంగా ఉన్నప్పుడు మీరు మాత్రమే ఇది కాదు, దీన్ని ఈ దృష్టితో చూడండి అని అంటే మిమ్మల్ని ఒక వెరైటీ మనిషి కింద ముద్రేసి పక్కన పెట్టేస్తారు. సో అలా మీరు ఏదైనా కోల్పోయారు, ఎవరైనా మంచి స్నేహితుని కానీ మంచి స్నేహితురాలుని కానీ? ఇప్పుడు అది నేరుగా నాకైతే ఏమి కనబడలేదు. బహుశా అవాయిడ్ చేసేవాళ్ళు చేసి ఉంటారు. అబ్బో ఈయనతోటి మనకెందుకులే, ఇప్పుడు ఆయన ఏమో రేషనలిజం మాట్లాడతాడు, ఆయన మాట్లాడితే అటు విప్లవ రచయితలతో తిరిగేవాడు, ఇటు అభ్యుదయ రచయితలతో తిరిగేవాడు. తమాషా ఏంటంటే, ఈవెన్ టుడే ఐఎమ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. ఎందుకని? ఐఎమ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఎనీ పార్టీ. ఎందుకని అంటే, అందులో పార్టీలు అంటే ఒక వదిలిపెట్టండి, అందులో వాళ్ళకు కొన్ని పేరులోనే అభ్యుదయం ఉన్నప్పుడు అభ్యుదయ రచయితల్లో ఉండొచ్చు కదా. ఆరుద్రనే నన్ను కబురు పెట్టాడు నువ్వు చేరు అని. కానీ అక్కడ కొన్ని పరిస్థితులు ఎట్లా వచ్చినాయంటే, ఒక సర్కిల్ గీసి నువ్వు అందులోనే పనిచేయాలి అని చెప్పేవాళ్ళు. అంతేగా ఇప్పుడు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ సంఘానికి ఉంటాయి, అవి మీరు గౌరవించాలి. నేను ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. నా ఆలోచన నేను నా జనాలకి చెప్పదలుచుకున్నాను. సార్ అభ్యుదయము, నాస్తికత్వం, హేతువాదం ఏంటి సార్ ఈ తేడాలు? ఈ మూడు ఒకటేనా? కొద్ది తేడాలు. ఇప్పుడు నాస్తికత్వము అనేవి దేవుడికి సంబంధించింది. అవును. హేతువాదం కూడా దగ్గర రెండు ఒకటేనా? దగ్గర అదే. అభ్యుదయం అంటే ఇన్ జనరల్ ప్రోగ్రెస్.
ఇన్ జనరల్ ప్రోగ్రెసివ్. ఉమ్, మనం అంతా ప్రోగ్రెసివే. నేను అనేది ఏంటంటే బై వీ షుడ్ లేబుల్ ఇట్. నేను అభ్యుదయం అని లేబుల్ కట్టుకోవాలా, ఉమ్. నేను హేతువాది అని లేబుల్ ఇవాళ అంతా లేబుల్ రాజ్యమే నడుస్తుంది. నడవని కాదు. నేనేమంటానంటే నేను చెప్పే దాంట్లో ఏముందో అది అది చూడండి, నిజం ఉందా? విలువ ఉంటే విలువ ఇవ్వండి, విలువ లేదు అంటే తీసి పడేయండి. నేను ఊరికి జనరల్ నాలెడ్జ్ కోసం అడిగాను, ఎందుకంటే చాలా మంది హేతువాదానికి నాస్తికత్వానికి మధ్య ఆ చిన్న ఏదైనా తేడా ఉంటే ఆ తేడా ఏంటి అనేది. నాస్తికం అంటే ఏం లేదు, దేవుడు ఇంకా లేడు. హేతువాదులు నమ్ముతారా మరి దేవుణ్ణి? నమ్మరు. హేతువాదులు దేవుణ్ణి నమ్మరు, ఎందుకంటే వాళ్ళు ప్రతిదాన్ని హేతు ఏది క్వశ్చన్ చేస్తారు. దేవుని దగ్గర హేతు ఉండదు, అసలు ప్రశ్నతో రావద్దంటారు. ఇప్పుడు దేవుడు అనేది అబద్ధము అనేది ప్రూవ్ అయింది. అయినప్పుడు ఇంకా దాన్ని నమ్మటం నమ్మకపోవటం అనేది అది విశ్వాసం కింద పోతుంది. మీరు విశ్వాసం అనండి, అందరం ఒప్పుకుంటాం, ఇది నిజము మీరు నమ్మండి అంటే కష్టం. మొన్న జావేద్ అఖ్తర్ ఇష్యూ అయింది సార్, మీ దాకా వచ్చింది ఇష్యూ, మీరు విన్నారా? అది కొంతమంది మతానికి సంబంధించిన వాళ్ళు ఇతన్ని ఈ సభకు, ఉర్దూ సభకి రానివ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు నాకేమనిపించిందంటే, రచయిత అన్నవాడు అనివార్యంగా నాస్తికుడై ఉండాలనా? వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు మొక్కుకుంటూ వాళ్ళ సాంప్రదాయాలను వాళ్ళు కొనసాగిస్తూ రచనలు చేసి మళ్ళీ ప్రోగ్రెసివ్ రచనలు చేసిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఈ రచయితల్లో ఈ ద్వంద్వ విధానాల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది నాకు అర్థం కాల. ఉన్నారండి, ప్రోగ్రెసివ్ థాట్ తోటి రచనలు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు హేతువాదులు నాస్తికులు కానక్కర్లేదు అనేది మన ముందు తరంలో కొంతమంది ఉన్నారు. ప్రోగ్రెసివ్ థాట్ ఉంటుంది, కానీ పని కట్టుకొని నాస్తికవాదాన్ని హేతువాదాన్ని ప్రమోట్ చేయలేదు. ఉదాహరణకు ఒక్క తెలుగు పేరు చెప్తాను. తాపి ధర్మారావు గారు ఉన్నారు. దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు, పెళ్లి, దాని పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బండారం బయట పెట్టాడు. ఏ హేతువాది చేశాడంతా? ఆయన హేతువాది అని ఎక్కడ లేబుల్ పెట్టుకోలేదుగా, రాశాడంతే. రీసెర్చ్ చేశాడు, సమాచారం తెచ్చాడు, అరే జనాలు తెలుసుకోవాల్సిన ఇవిరా అని చెప్పాడు. నేను కూడా అదే కోవలోకి అనుకుంటా. ఎందుకంటే మనకు లేబుల్ ఎందుకు? ఆ లేబుల్ వల్ల చాలా నష్టపోతారు కూడా. ప్రయోజనం ఏమిటి? నాకేం కనబడలే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఆ బిగినింగ్లో నేను చూసిన విషయం ఏమిటంటే, ఏ సంస్థలో చేరినా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టడము. ఎందుకంటే నేను జస్ట్ గ్రోయింగ్, అప్పుడప్పుడే కథలు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతిలో వస్తూ కొంచెము పేరు బయట వినబడుతుంది. ఆంధ్రజ్యోతిలో పాలు ఎర్రబడ్డాయి అనే కథకు ప్రైజ్ వచ్చింది. అవన్నీ జరుగుతున్న దశలో వీళ్ళు వచ్చి విరసము రచయిత ఒక ఆయనే నాకు తారసపడ్డాడు. ఒక చోట మేము కాఫీ తాగుతున్నాం, టీ తాగుతున్నాం కేఫ్లో. తాగుతుంటే ఆయన మీద ఎంత ప్రెషర్ పెట్టారట వాళ్ళ సంఘం వాళ్ళు. నువ్వు మనకు సృజన అనే పత్రిక ఉండగా నువ్వు ఆంధ్రప్రభలో ఎందుకు రాశావు? ఎక్స్ప్లెనేషన్. అరే నాకు దోచింది వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు పబ్లిష్ చేశారు, ఎక్కువ మందికి పోతుంది కదా. ఇప్పుడు మన పత్రికలు అభ్యుదయ అయినా, సృజన అయినా, ప్రజా సాహిత్య అయినా, ఇట్లాంటి సాహిత్య పత్రికలకు లిమిటెడ్ ఆడియన్స్, లిమిటెడ్ రీడర్స్ ఉంటారు. జనరల్ పేపర్స్, జనరల్ డైలీస్, జనరల్ వీక్లీస్కు ఎక్కువ మంది పోతారు. అదొక నిబంధన ఉంది వాళ్ళకి. అయితే ఆ ప్రెషర్ పెడితే నా మీద కళ్ళకు తడి పెట్టుకొని ఏడ్చాడు. ఏంది అట్లా ఉంటుందా? నాకు తెలియదు అప్పటికి. ఐ వాజ్ ఎ టీనేజర్. ఇట్లా ఉంటుందా? ఆయన నాకంటే 10 ఏళ్ళు పెద్దోడు. ఇట్లా ఉంటుందా అని అడిగితే అట్లా ఉన్నది, అందుకే నేను బాధపడుతున్నా, ఇప్పుడు నేనేం చేయాలా అని అంటే, అప్పుడు నాకు అదొక లెసన్ లాగా తీసుకున్నా నేను. ఓహో, వీళ్ళు గనక ఇట్లా రెస్ట్రిక్షన్స్ పెట్టి మనల్ని ఒక 4 గోడల మధ్య పరిధిలోనే మీరు పనిచేయాలి అంటే కనుక అది కష్టం. ఎందుకంటే ఆ పరిధి ఉంటే నేను ఇంత విస్తృతంగా పనిచేయలేకపోయేవాడిని. నిజమేనండి. కవిత్వము, కథలు, అనువాదాలు, సాహిత్య రచనలు, సాహిత్య వ్యాసాలు, మళ్ళా మానవవాదం, ఇన్ని హేతువాద రచనలు, 95 పుస్తకాలు ఈ రోజుకు. ఇందులో
నేను రిటైర్ అయ్యేప్పటికీ 60-65 ఉన్నాయి. ఈ తర్వాత ఈ కొత్త అన్నీ ఇప్పుడు రిటైర్ అయినాక కూర్చొని రాసినవి. అయితే ఎప్పుడైనా ఒక ఉద్దేశం ఏమిటంటే ఎవరు చేయని పని మనం కొత్తది మొదలు పెడదాం. మానవవాదం అనే పుస్తకమే లేదు తెలుగులో. ఐ స్టార్టెడ్ ఇట్. మానవవాదం జీవన నినాదం, మానవవాదం జీవనాధారం, ఇట్లా అదే టైటిల్ తోటి ఐ వాంట్ టు పాపులరైజ్ దట్. సో ఇప్పుడు మిమ్మల్ని నిజానికి లేబుల్లకి వ్యతిరేకం, అది ఓకే. ఒకవేళ లేబుల్ వేయాల్సి వస్తే మీరు ఏ లేబుల్ కింద మీరు మానవతావాదమా? మానవవాది, హ్యూమనిస్ట్. హ్యూమనిస్ట్ అంటే అందులో అన్నీ వస్తాయి సార్. సెక్యులరిజం ఉంది, కమ్యూనిజం అందులో. మనిషిని ఆదుకోవాలి, మనిషిని ద్వేషించకూడదు, మనిషిని ప్రేమించడం చెప్పడం కోసం ఒక వాదం కావాల్సి వస్తుంది. ఇది చాలా విచిత్రం కదా ఇది. అందువల్ల నేను చెప్పేదంతా ఒక్కటే, మనిషి కేంద్రంగా మనం పని చేద్దాము. అంతే, గొడవ లేదు, ఇంకా ఏ వాదం లేదు. ఇంకా అంబేద్కర్తో మనకు పని లేదు, బుద్ధుడితో పని లేదు, రాముడితో పని లేదు, అల్లాతో పని లేదు, జీసస్తో పని లేదు. జస్ట్ కామన్ సెన్స్ తో చిన్న పాయింట్ ఏంటంటే మనిషిని గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి, సహకారం చేసుకొని బతకాలి. నేను ఇంకొకటి ఏం చెప్తానంటే, మనం అందరం కలిసి మనిషిని బతికించుకుందాము. మనిషిలో మనిషిని చూడలేకపోతున్నాం. రాయిలో దేవుణ్ణి చూస్తారు, మనిషిలో చూడరు. శిలువలో చూస్తారు, అక్కడ చూస్తారు, ఇక్కడ చూస్తారు. వాడు మనిషి పుట్టి అంత అదే అయిపోయాడు, బోన్ అండ్ బ్లడ్తో ఉన్నాడు. వాడు మనిషిని చూడరు. అది ఎంత విచారం. సో మతాన్ని ప్రేమించేవారు మనిషిని చూడరు, అది నాకు అర్థమైంది. అందువల్ల నేను వాటిని పక్కన పెట్టి మనిషి వైపు నిలబడి మనిషిని బతికించుకుందామనే ఉద్దేశంతో, మనిషి కేంద్రంగా పనిచేద్దామన్న ఉద్దేశంతో ఎందుకు మాట్లాడతాను అంటే, ఇప్పుడు మనిషిని బతకనియట్లేదు కదా, ఏదో ఒక వంక పెడుతున్నారు, లేబుల్సే ప్రాబ్లం. లేబుల్స్ పెట్టి వాడు మాట్లాడా, చలో వాడి మీద రాయి, ఏదో ఒక లేబుల్, అర్బన్ నక్సలైటా, సంఘ విద్రోహ శక్తి, పరాయి దేశస్తుడా, లేకపోతే ఏదో ఒక లేబుల్ వేసేయడం, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అక్కడికి పో, పిచ్చి కుక్క అని పేరు పెట్టేయడం, చంపేయడం. అది జరుగుతుంది. సార్ సాహిత్యం విషయానికి వద్దాం సార్. ఇప్పుడు ఏంటంటే మీరు బాల సాహిత్యం, చైనా జానపద కథల్ని అనువాదం చేశారు. ఇక్కడ పుట్టిన వ్యక్తిగా ఇక్కడ జానపద సాహిత్యం, ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన సాహిత్యాన్ని మీరు ఎక్కువ అధ్యయనం చేశారు. ఇక్కడికి తేడా ఏంటనేది సార్ మీ పరిశీలన? అవేమో కథల్ని అనువాదం చేశాను, బాల కథలే కాదు, పెద్ద టాల్స్టాయ్ లాంటి పెద్ద లెజెండరీ రైటర్స్ కూడా నేను దాదాపు ఒక 100 వరకు చేశాను. 2 సంపుటాలు వచ్చాయి. ఎంఎస్కో ఒకటేసింది, విశాలాంధ్ర ఒకటేసింది. ప్రపంచ ప్రసిద్ధ కథానికలు. అయితే నేను బాల సాహిత్యం వరకు అంటే పిల్లలు, బాల సాహిత్యంలో అంటే చిన్న చిన్న రైమ్స్ ఉంటాయి కదా మనకి, ఇక్కడ కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఉంటాయి. అయితే అక్కడ ఉన్నట్లుగా మనకి ఇక్కడ బాల సాహిత్యము, బాల కథలు అంత విస్తృతంగా రాలేదు నాకు తెలిసి. అయితే బాల కథ సాహిత్యం పేరు మీద విపరీతమైన జరగరాంది జరిగిపోవడం, రాత్రికి రాత్రి రెక్కలు వచ్చి ఎగిరిపోవడం, లేదా ఎవరో వచ్చి కాపాడడం, లేదా దేవుడే వచ్చి కాపాడడం. అంటే నేను అదే అంటున్నా, ఆ హేతువాద దృక్పథం, లేదా ఎందుకు హేతువాదం కూడా అక్కర్లేదండి, వాస్తవికత అనుకుందాం. అంటే మనిషితో ముడిపడ్డవి, భూమి మీద నిలబడి ఆలోచించేవి, అవి ఇతర దేశాల జానపద సాహిత్యంలో ఎక్కువ ఉన్నాయా, మన జానపద సాహిత్యంలో ఎక్కువ ఉన్నాయా అనేది నేను మీ దగ్గర నుంచి తెలుసుకోదలుచుకున్నాను. ఇతర దేశాల్లోనే ఎక్కువగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర పురాణాల ప్రభావంతో, ఇక్కడున్న వైదిక్ లిటరేచర్ ప్రభావంతో మన ఇక్కడ కథలు కూడా అట్లా అల్లుకోవటం ప్రారంభించి, ఇక్కడి కథలు కూడా జానపద కథలు కూడా అట్లాగా మొదలైనవి. అది అక్కడ కూడా అసలే లేవు అని నేను చెప్పట్లేదు, ఎక్కువ వరకు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, అక్కడ తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చెప్పిన అంశానికి వద్దాం. ఇక్కడ బాల సాహిత్యం లేదు, ఇప్పుడైతే అసలు లేదు. నో బడీ ఈజ్ వర్కింగ్. అది నేను చాలా చోట్ల చెప్పాను, రాశాను. ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ నేనంటే ఎవరు అనే ఒక పుస్తకానికి అవార్డు ఇచ్చింది.
అది ఏ కేటగిరీ? బాల సాహిత్యం కింద ఇచ్చింది. నేను దాన్ని సెక్రటరీ గారికి పెద్ద లెటర్ పెట్టాను. అవునా? దిస్ వోంట్ కమ్ అండర్ చిల్డ్రన్ లిటరేచర్, ఇట్ ఈస్ ఏ సైంటిఫిక్ రైటింగ్. నేనంటే కాదండి, అది బాల సాహిత్యమో కాదో తెలుసుకోకుండా బాల సాహిత్య పురస్కారం ఇవ్వడమే అండి. మీరు ఏమైనా పుస్తకం మీద బాల సాహిత్యం వేసారా? అది కూడా కదా. మరి ఎలా పొరపడ్డారు? తర్వాత అది అనౌన్స్ కాగానే మన టీవీ వాళ్ళు కానీ పేపర్ వాళ్ళు కానీ వస్తే నేను అందరికి ఇదే చెప్పా, అది మీరు కాపీ చూడండి. అయితే ఏమిటంటే వాళ్ళు పొరపడ్డది, అందులో 2 క్యారెక్టర్స్ పిల్లలై ఉంటాయి. ఆ పిల్లలు ఇద్దరు తాతగారి దగ్గర వాళ్ళ నాన్నగారి దగ్గర వాళ్ళ అట్లా మాట్లాడుతూ ఉంటారు. అదొక డ్రామా యాక్చువల్లీ. అంటే సైంటిఫిక్ డిస్కషన్ కుటుంబ నేపథ్యంలో జరిగితే ఎట్లా ఉంటుంది? వెరీ గుడ్. సైంటిఫిక్ డిస్కషను బయట సెమినార్లలో ప్రొఫెసర్లలో స్టూడెంట్స్లో జరగటం మనకు సహజం. కానీ ఒక ఇంటి వాతావరణంలో ఇవన్నీ జరిగితే ఎట్లా ఉంటుంది అన్న ఒక థాట్ వచ్చినప్పుడు, అప్పుడు రేడియో వాళ్ళే రాశారు, మీరు రాయండి మేము వేస్తామంటే వాళ్ళ కోసం చాలా రాశాను ఆర్టికల్. అందులో భాగంగా అది కూడా రాశాను. అంటే నాకు అదే ఎందుకు రాయాలి అనిపించింది అంటే, ఇప్పుడు మన ఇండియన్ ఫిలాసఫీలో నేనంటే ఎవరు అనగానే మనల్ని ఆధ్యాత్మికతలోకి స్పిరిచువాలిటీలోకి తీసుకుపోయి ఎందుకు పనికి రాకుండా నువ్వంటే నువ్వు వెధవు, నువ్వు పాపివి, నువ్వు శుంఠవు అని ఇట్లా చెప్పటమే తప్ప, అరే నువ్వు మనిషివి, జీవకణాలతో ఉన్నావు, రక్త మాంసాలు ఉన్నాయి, యూ హ్యావ్ ఎ బ్రెయిన్ విచ్ ఈజ్ బ్రిలియంట్ దట్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని చెప్పగలిగే ధీమా మన దగ్గర లేకుండా పోయిందే. నేను మళ్ళీ అవార్డు దగ్గరికి వస్తాను. అట్లాంటిది నేను అందులో ఆ డిస్కషన్లో పెట్టి రాశాను. వీళ్ళు ఏం చేశారు, ఆ 2 చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఇది అందులో పెడదాంలే అని పెట్టారు. తీసుకున్నారా మీరు? కానీ అంటే తీసుకున్నాను, రిజెక్ట్ చేద్దామంటే మన వాళ్ళే, సరే పార్టీల వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే అసలు మన ఆలోచన ధోరణికి అది రావటమే కష్టము ఈ రోజుల్లో. అట్లాంటిది వచ్చిన దాన్ని మీరు ఏదో రీజన్ పెట్టి రిజెక్ట్ చేయటం చాలా. ఇంకా నయం, మీరు ఉత్తరం రాశారు, ఉత్తరం కూడా రాయరు, ఏదో వచ్చిందిలే అని చెప్పి పెట్టేసుకునే వాళ్ళు. నేను ఇచ్చిన ప్రకటన పేపర్లలో వచ్చింది. అరే బాబు, నేను అసలు బల సాహిత్యం అనుకుని రాయలేదని మీరు కనీసం నిజాయితీగా రాశారు. నేను ఇంకోటి సజెస్ట్ చేశా, పాజిటివ్ సజెషన్ ఏమిటంటే, యూ హ్యావ్ అవార్డ్ ఫర్ poetry, short story and children literature. Why not for scientific writing? వండర్ఫుల్, వండర్ఫుల్. అది ఇప్పటికి కూడా డిమాండ్ చేయదగ్గ విషయం. నేను ఆ సెక్రటరీకి రాసిన ఉత్తరంలో మై బుక్ కమ్స్ అండర్ సైంటిఫిక్ రైటింగ్. I would have been more happy if you have announced that. అవును, నవల్లో కాదు సార్, నవల్లో సైంటిఫిక్ అప్రోచ్ ఉండొచ్చుగా, కథలో సైంటిఫిక్ అప్రోచ్ ఉండొచ్చు, కవిత్వంలో సైంటిఫిక్ అప్రోచ్ ఉండొచ్చుగా. కానీ సపరేట్ గా సైంటిఫిక్ అప్రోచ్ కి పెట్టడం వల్ల సైంటిఫిక్ థాట్ తోటి లిటరేచర్ వస్తుంది కదా. సైంటిఫిక్ థాట్, ఇప్పుడు ఎస్ఎస్ఏ వచ్చాయనుకోండి, ఇట్లాంటి నేను రాసినట్టు సైంటిఫిక్ థీమ్ ఉన్న నాటికలే వచ్చాయనుకోండి, ఇంకా ఎక్కువ మంది రాసే అవకాశం ఉంటుంది, ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంటుంది కదా. అందువల్ల దానికి ప్రత్యేక కేటగిరీ. ఇంకొకటి, there is a need for the scientific literature nowadays. Yes. ఇది ఇవన్నీ నేను రాసిన సెంటెన్స్ మీకు చెప్తున్నా. ఇవి తెలుగులో మన వాళ్ళకి చెప్తే మన వాళ్ళు ఇక్కడ పేపర్లలో వేశారు. ఇంకా అక్కడేమో ఆయన సెక్రటరీకి చెప్పాను. వీ హ్యాడ్ ఏ డిస్కషన్ ఆల్సో దేర్ వెన్ ఐ వెంట్ దేర్ ఇన్ కల్కటా. సరే, అవన్నీ అట్లా ఉండనియండి. దేర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ recognition of scientific writings very badly in India. అయితే ఎందుకు జరగట్లేదు? కోకో ఉన్నప్పుడు కొద్దిగా జరిగింది కదా. మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, ఎందుకు జరగట్లేదు? సైన్స్ అనగానే ఎందుకు ఇట్లా అవుతున్నారు అంటే, నేను ముందే చెప్పాను కదా, వీఆర్ లివింగ్ ఇన్ అండ్ యాంటీ ఇంటలెక్చువల్. నేను ఇంట్రడక్షన్ లో చెప్పేదా సార్, మనం సైన్స్ అంటే భయపడి పరిగెత్తాం. టైమ్స్ లోనే సైన్స్ వస్తుంది, సైన్స్ అటే వస్తుంది. అందువల్ల ఇంకొకటి, ఈ ప్రభుత్వం 11 ఏళ్ల నుంచి సైన్స్ అవార్డ్స్ అన్నీ రద్దు చేసింది. హండ్రెడ్స్ ఆఫ్ సైన్స్ అవార్డ్స్ అంటే యంగ్ సైంటిస్టులకు ఇచ్చేది, స్టూడెంట్స్కి ఇచ్చేది, ప్రొఫెసర్స్లకు ఇచ్చేది,
ఇట్లా లెజెండరీ ఫిగర్స్కి ఇచ్చేది అన్ని రకాల స్టేజెస్లో ఉన్నాయి. ముఖ్యమైన విషయం వేదాలు అనేది కాపీ కొట్టింది. ఎక్కడి నుంచి? బుద్ధుడు ఏం చెప్పాడు? వేదన అని చెప్పాడు. వేదనా సారం, వేదన సారమే వేద సారం అని వీళ్ళు అందులో నుంచి కాపీ కొట్టి వేదాలు అని పెట్టుకున్నారు. బుద్ధునికి ఏం మిగిల్చలేదంట. వేదన ఏం మిగిల్చలే అసలు మొత్తం. అయితే తమాషా ఏంటంటే వాళ్ళు మొత్తం ఎంత నాశనం చేయాలనుకున్నా అంత ఉధృతంగా ఆయన బతికే ఉన్నాడు ఈ రోజు వరకు. సార్ మీలాంటి వాళ్ళు హేతువాదులు అంటే వాస్తవిక ఆలోచనలు అంటే ఆలోచించే వాళ్ళంతా కూడా బుద్ధిజం గురించి అంటే అంబేద్కర్ దగ్గర నుంచి కూడా దాన్ని ఒక అపురూపంగా చూస్తూ వచ్చారు కదా. మరి బుద్ధిజంలో కూడా ఇప్పుడు తలెత్తుతున్న హింస గురించి మనం ఎట్లా చూడాల్సి ఉంటుంది? అంటే తర్వాత వచ్చిన మార్పులు కొన్ని వచ్చాయండి. బుద్ధుడు అంటేనే శాంతి అనుకుంటాం కదా, అది ఆయుధాలతో పని లేదని మీరే అన్నారు. మరి ఎందుకు ఆ రోహింగ్యాల ఇష్యూ ఏంటి, మయన్మార్లో జరిగింది ఏంది, దీన్ని మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఏమైందంటే అన్ని మతాలలో ఇవి జరుగుతున్నట్టే ఆయనే థేరవాదము ఆయన చెప్పింది మొట్టమొదలు. థేరవాదము థేరా అందులో నుంచే తిరుపతి వచ్చింది. ఓహో, తేరా నుంచి తిరుపతి. థేరోపతి తిరుపతి. థియరీ కూడా దాంట్లో కలిపేయచ్చా? థియరీ కూడా అందులో నుంచి కలిపేయచ్చా? అందులో నుంచే వచ్చింది. నేను ఇంగ్లీష్ పదం అన్నాను సార్. లే, థియరీ కూడా అందులో నుంచే వచ్చింది. ఎవరు ఆయన మాథ్యూ ఆర్నాల్డా ఎవరో పెద్ద బుద్ధిజం మీద పుస్తకం రాశాడు, అందులో ఆయన చెప్పిందే నేను చెప్తున్నా. థేరోపతి తిరుపతి థియరీ ఇవన్నీ అందులో నుంచి వచ్చినాయి. సరే, అవి అట్లా ఉండనియండి. అయితే ఇంత హింస ఇంత మార్పులు ఎందుకు వస్తుంది? మళ్ళీ అందులో కూడా పూజలు, అందులో మళ్ళీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ అది నాశనం అయిన తర్వాత వైదికులు పెరిగి వాళ్ళ ప్రభావంతో, సంస్కృతం యొక్క ప్రభావంతో వాతావరణం మారిపోయి హింస కొంచెము వీళ్ళకు అనుకరిస్తూ వాళ్ళు కూడా మార్చుకున్నారు. అందువల్లనే థేరవాదం పోయింది, ఇవన్నీ వచ్చినాయి. మహాయానము, హీనయానము, వజ్రయానము. అవును, ఈ వజ్రయానము పోయేసరికి ఇక మొత్తం వైదిక మతం లాగానే ఉంటుంది, తేడా ఉండదు. ఊరికి పేరు మాత్రమే, పేరు మాత్రం అట్లా ఉంటుంది. బుద్ధుడు విగ్రహం ఒకటి ఉంటుంది, కానీ వీళ్ళు చేసే ఆచారాలు అన్నీ మళ్ళీ వైదికులు చేసినట్టే ఉంటుంది. సో ఎందుకు చేశారు అంటే అప్పటి చిన్న చిన్న రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభావితం చేయడు, వాళ్ళు వైదికులు అయి ఉండడం, శివభక్తులు అయి ఉండటం, విష్ణు భక్తులు అయి ఉండటము, అందువల్ల వాళ్ళ ఆర్డర్స్ తోటి అన్ని మార్చేయటము. ఇక మళ్ళీ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కదా, వైదిక్ కల్చర్ యొక్క ప్రభావం వల్ల ఈ వజ్రయానం ఇవన్నీ వచ్చి అది దాన్ని ఇప్పుడు కొంతమంది కొన్ని దేశాలలో ఫాలో అవుతున్నారు. హీనయానము, మహాయానము, వజ్రయానము. మహాయానం వరకు టాలరేట్ చేయొచ్చు మనం, వజ్రయానం దగ్గరికి వచ్చేసరికి అబ్బో వజ్రయానం వచ్చేసరికి మనం భరించలేము, అది పరిస్థితి. ఇంకొకటి చాలా ముఖ్యమైనది చెప్పిన తర్వాత మనం ముగిద్దాము. ఆయన బోధనలన్నీ ఏమైనా ఉండని, ఎన్ని గ్రంథాలన్నా ఉండని, శాంతి, కరుణ, అహింస అన్నీ చెప్పి ఉండొచ్చు, అవన్నీ పక్కన పెట్టండి. ఒక్కటి మాత్రం నాకు విపరీతంగా నచ్చింది ఏమిటంటే దుఃఖం, కార్యకారణ సిద్ధాంతం. అంటే ఆయన ఈ సృష్టి ఎవడో సృష్టించాడు, భూమిని ఎవడో వేసాడు, చరాచర సృష్టి ఇట్లా వచ్చింది అని ఎప్పుడూ చెప్పలే. ఇది ఎట్లా జరిగింది అని శిష్యులు అడిగితే కార్యకారణ సిద్ధాంతం అని, ప్రతిదీ జరగడానికి ఒక కారణం ఉందిరా అన్నాడు. ఆ సిద్ధాంతం వెలుగులోకి వచ్చి యూరోప్ కంట్రీస్కి పోయిన తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్ మొదలైంది. అది చెప్పిన తర్వాతనే, అంటే ప్రతిదానికి కారణం ఉంటుంది, ఒకవేళ అది చెడు అయితే దానికి నివారణ కూడా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన మొట్టమొదటి బోధన ఏమిటి? జీవితంలో దుఃఖం ఉంది, అయితే దానికి కారణం ఉంది, ఆశ, కోరిక, అయితే దానికి నివారణ కూడా ఉంది. ఇదే సూత్రాన్ని మీరు దేనికైనా అప్లై చేయండి. మార్క్సిజంకి అప్లై చేయండి, వైద్యశాస్త్రానికి అప్లై చేయండి,
ఎనీ రీసెర్చ్కి అప్లై చేయండి, ఇదే కారణం. ఇప్పుడు మనము ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి పోతే టెస్టులు చేయించి డయాగ్నోజ్ చేసి తీసుకొస్తాడు. రీజన్ ఏంటో కనిపెట్టి బాబు ఈ నీళ్ళు తాకు, వేడి తాకు, బండి దోలకు ఏదో చెప్తాడు. కారణం ఉంది, కారణానికి నివారణ ఉంది. మార్క్సిజం కూడా అదే. వీడు తిండి లేక ఎందుకున్నాడు, వాడేమో అంత పెద్ద బంగ్లాలో ఎందుకున్నాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఈ సపరేషన్ ఏంటి? బుద్ధిజం కన్నా ముందు కానీ ఇట్లా మీరు అనలైజ్ చేసుకుంటే పోతా అప్పుడే ఆ తర్వాతనే డార్విను, న్యూటను, బేకను అందరు వచ్చారు. ఈరోజు జరుగుతున్న రీసెర్చ్ కూడా ఆ కార్యకారణ సిద్ధాంతాన్ని బలపరచటానికే. సో నాకు ఇంత గొప్ప ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు చెప్పాడు? దేర్ వాజ్ నో యూనివర్సిటీ, దేర్ వాజ్ నో ప్రాపర్ గురు, దేర్ వాజ్ నో రేషనలిస్ట్, దేర్ వాజ్ నో బడీ ఎల్స్. దుఃఖాలకే కోరికే దుఃఖానికి కారణం అనే వాక్యం కూడా ఆయన సొంతంగా తన జీవితంలోంచి తన పడ్డ తపనలోంచి చెప్పిన మాటే. తపనలోంచి చెప్పాడు. ఎవ్వడు ఎక్కడా లేనప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని ఆయన ఏం చెప్పాడంటే, యూ హ్యావ్ టు ట్రావెల్ ఇన్సైడ్ యూ, నీలోకి నువ్వు ప్రయాణించు అన్నాడు. నువ్వు దేశాలు పట్టుకొని తిరగటం కాదు, అది చేసుకో, అది వేరే విషయం. కానీ ఇది కూడా చెయ్యి, చేసి అనలైజ్ యువర్ సెల్ఫ్. అయితే ఆయన అట్లా చేసుకున్నాడు కాబట్టి తనకు, పర్యావరణానికి, తనకు, చిన్న చిన్న జంతువులకు, తనకు, ఇతర మనుషులకు, తనకు, సమాజానికి ఉన్న ఈ బంధాలు వీటన్నిటినీ అవగతం చేసుకున్నాడు కాబట్టి ఈ కంక్లూజన్కు రాగలిగాడు. ప్రతి దానికి కారణం ఉంది. ఇప్పుడు ఉన్న పళంగా ఒక మిత్రుడు ఎవడో కోపంగా వెళ్ళిపోయాడు అనుకోండి, కారణం ఉంటుంది, ఏదో ఇమీడియట్గా తెలియదు, దానికి కారణం ఉంటుంది, దాని నివారణ కూడా ఉంటుంది. రచనల్లో కూడా అదే చెప్తుంటారు. మీరు సమస్యను చూసి, సంఘర్షణను చూసి కథ రాయొద్దు. ఆ సంఘర్షణ వెనుకున్న కారణం ఏంటి, ఆ సమస్య వెనుకున్న కారణం ఏంటి, దాన్ని పసిగట్టి రాసేవాడు మంచి రచయిత అని కూడా చెప్తూ ఉంటారు. సార్, చివరిగా ఒక ప్రశ్న సార్. ఇప్పుడు ఇస్లాం ఫండమెంటలిజం మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు నాకు ప్రత్యేకమైన స్టడీ నేను దాని మీద ఏమి చేయలేదు, కానీ నాకు అర్థమైనంత వరకు అన్ని మతాల్లాగా అది కూడా అట్లాంటిదే. కాకపోతే వీళ్ళు విగ్రహాలు పెడతారు, వాళ్ళు పెట్టరు, గుడిలో మెల్ల అంతే. దానికి ఇంకా అవన్నీ ఏవో చాలా ఉన్నాయి. సార్, ఫిక్షన్ తక్కువ రాశారు కదా మీరు, రాను రాను అంటే మొదట్లో ఫిక్షన్ విపరీతంగా రాశారు. విపరీతం కథలు. ఇంకొక మీకు విషయం కథలు అని అన్నారు మీరు, కథలు అన్నీ అవుట్ ఆఫ్ ప్రింట్లో అయిపోయినాయి, వెతికాను. అదే సార్, మీరు సృజనాత్మక సాహిత్యం నుంచి మెల్లమెల్లగా ఈ వాస్తవిక వ్యాసాల వైపు ప్రయాణం చేయడానికి కారణం ఏంటంటే, పిల్లలు సృజనాత్మక సాహిత్యం చదవటం తగ్గించారు. పిల్లలే కాదు, పెద్దోళ్ళు కూడా. ఇప్పుడు ఒకప్పుడు నవలలు సీరియల్గా అయ్యేవి, విపరీతంగా యుగమే అది, నవలా యుగం అని పేరు పెట్టేసారు. నవలా యుగం లేదు, నవలా యుగం పోయినా కూడా కథాయుగం నడిచింది. కథలు విపరీతంగా చదివేవాళ్ళు. ఆ రోజుల్లో నేను కూడా రాశాను, అది కూడా పోయింది. ఇంకా గల్పికలు, నాటికలు, సరే అవి ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి, నాటకాలు, వాటి ప్రయాణం నడిచేనే ఉంది. అయితే ఈ కాలం ఏమి డిమాండ్ చేస్తుంది అంటే, ఫిక్షన్లో నుంచి జనరేషన్స్ నాన్ ఫిక్షన్కు మూవ్ అయ్యారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఐ హ్యాడ్ ఏ టాక్ విత్ సో మెనీ అదర్ లీడింగ్ పబ్లిషర్స్. సార్, అవి తగ్గిపోయినాయి, ఎవడు చదవట్లేదు, రీప్రింట్లు వేయద్దామన్నా కూడా ఎవడు లేడు. ఇప్పుడు ఒకప్పుడు కొన్ని పుస్తకాలు ఎన్నిసార్లు రీప్రింట్ అయ్యేవి కదా, అవును అవును, ఇప్పుడు లేవు, చదివేవాళ్ళు లేడు. ఇవి ఎందుకు? ఈ నాన్ ఫిక్షన్ వైపు పోయారు కాబట్టి మనము జనంలోకి ఎట్లా ఎక్కువగా పోతుందో దాన్ని ఎన్నుకోవాలి ఫస్ట్ అనేది ఎవరికి వాళ్ళు నిశ్చయం చేసుకోవాలి. ఇంకొకటి, ఇట్లా గోల్ తిప్పి 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 చెప్పటం ఫిక్షన్ది. ఇదైతే స్ట్రైట్ ఒక వాక్యంలో అయితే ఒక వాక్యంలో ఇక ఇదిరా ఇది బస్,
నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే నీ ఇష్టం, అంతే. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అది ఎస్టాబ్లిష్ చేయాలంటే మనము క్యారెక్టర్స్, వాతావరణం, వాటి మధ్య సంభాషణ, తర్వాత ఇదంతా నడుస్తుంది, కొన్ని పేజీలు నడుస్తాయి, చివరికి కంక్లూజన్ అప్పుడు వస్తుంది. సో ఇంత టైము పాఠకుడికి లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలే కానీ ఇతరత్ర బిజీ లైఫ్లో ఇంత లేదు. అందువల్ల టు ద పాయింట్, మీరు ఏం చెప్పదలుచుకున్నారు అది చెప్పండి, స్ట్రైట్ అవే. ఈ ట్రెండ్ వచ్చిన తర్వాత నాకు ఇంకా ఇది కాదు, ఇప్పుడు మనం ఇంకొకటి, ఇప్పుడు ఇదే వాదాల్ని మానవవాదం అన్నాము, హ్యూమనిజం మీద అల్లి కథలు అల్లి టైం తీసుకొని చేసే బదులు అసలు 100 ఏళ్ల సాహిత్య చరిత్రలో మొత్తం మానవీయ విలువలే ఉన్నా కూడా ఇసుమంతా కూడా సమాజంలో మార్పు వచ్చింది అయితే అనుకోవట్లా. అంటే వచ్చిందంతా వచ్చింది, మనం అస్సలు మొత్తం తీసేయలేము, వస్తూనే ఉంది, మెల్లమెల్లగా వస్తుంది. ఏది తొందరపడద్దు అంటారా? ఏది తొందరపడద్దు. ఇప్పుడు పెరియార్ది కృషి ఉటికినే పోతుందా? పోవట్లేదు. ఇంకొకడు ఇప్పుడు దాని రెగసి ఇక్కడ ఇంకా అక్కడ ఉంది అని మీరు అన్నారు కదా. అవును. ఇంత దుర్మార్గం చేస్తున్నా కూడా అక్కడి ముఖ్యమంత్రి ఏమన్నాడంటే, మేము మా పిల్లలకు మా రాష్ట్రంలో మేమేమి చెప్పదలుచుకున్నామో అదే చెబుతాము అన్న, మీరు డిక్టేట్ చేసింది మేము చెప్పము. ఆ గట్స్ మరి మిగతా ముఖ్యమంత్రులకు ఉండాలి కదా. సరే, అవన్నీ మళ్ళీ రాజకీయాలు, అది వేరే విషయం. ఇప్పుడు మనం విషయం ఏంటంటే, ఫిక్షన్ నుంచి నాన్ ఫిక్షన్కు ఎందుకు రావాల్సి వచ్చింది, వ్యాసాలు ఉధృతంగా ఎందుకు పోతున్నాయంటే జనం చదువుతున్నారు. ఇప్పుడు నా ఫాలోయర్స్ కొంతమంది చెప్తారు, ఒక 3000 గ్రూపులలో ప్రతి వారం నాకు తిరుగుతున్నాయి. కంగ్రాచులేషన్స్. ఆ జడ్జి గారు ఎవరన్నా వస్తే మా గ్రూప్లో మీది వస్తుంది సార్ అని ఆయన అంటాడు. ఆ డాక్టర్ గారు వస్తే మా గ్రూప్లో మీది డిస్కషన్లు అయితే నేను పోట్లాడాను వాళ్ళతోటి. అట్లా అన్ని రకాల వాటిలలో పోతున్నాయి. వీటన్నిటిని చేసే 2-3 ఉన్నారు నాకు అక్కడ బుక్ ఫెయిర్లో. వాళ్ళు కలిశారు, సార్ మీరు ఎవ్రీ ఫ్రైడే మీది రాకపోతే మాకు పిచ్చెక్కుతుంది. అట్లా తయారయ్యారు జనం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చివరిగా మా 3TV తరపున ప్రేక్షకులకి చెప్పాల్సింది ఏదైనా ఉంటే చెప్పండి. ఇంకేముందండి, ఇంతసేపు చెప్పింది ఒకటే, లెట్ us go with human being, ఓకే, let us go with reality, let us go with sincerity. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది లివింగ్ లెజెండ్ తర్వాత విజ్ఞాన గని దేవరాజు మహారాజు గారితో ఇంటర్వ్యూ. మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత కంపల్సరీగా ఒక కామెంట్ చేయండి.